గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు క్రైమ్ డైరీ. సొసైటీలో మిగతా డిపార్ట్మెంట్ అది మనం ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సార్ జగిత్యాల బాగా గుర్తుపోయిన సంగతి అండి, నేలకొండ రజిత అలియాస్ పద్మ కానీ ఆమె మూమెంట్ బాగా ఉంటుండే. ఎక్స్మిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేరెళ్ళ విలేజ్ లో తర్వాత ఎన్కౌంటర్ అయింది. వాటికి కూంబింగ్ ఆపరేషన్కి మేము రెగ్యులర్గా పోయేది. అంటే ఒకరోజు పోతే మేము 2-3 రోజులు కూడా పోతాం కూంబింగ్. మన ఫారెస్ట్లో ఉన్నదని ఇన్ఫర్మేషన్ మనం పోతే కావాలని రోడ్కి వచ్చేసి మెయిన్ రోడ్ వాళ్ళ టీం చూసి ఫస్ట్ ఫైర్ వాళ్ళు చేసిన తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఆమెతో పాటు ఒక 4 ఎన్కౌంటర్ కావడం జరిగింది. సార్ సిఐడిలో ఉన్నప్పుడు సూరి హత్య కేసులో బాను, ఆ కేసులో మీరు కూడా ఉన్నారు కాబట్టి బాను అనే వ్యక్తి ఎవరికి దొరకకుండా తిరిగాడు చాలా సంవత్సరాలు. మీరు ఎలా ట్రాక్ చేశారండి? ఆయన బీదర్ వస్తాడు, కర్ణాటక వస్తాడు, మెయిల్స్ ద్వారా ట్రాక్ చేశారు. ఎలా ట్రాక్ చేశారు? ప్రతి మనిషి కూడా ఒక వీక్నెస్ ఉంటుంది. అంటే ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు కానీ ఫైనల్గా ఒకరోజు తప్పు చేసిండు. వాళ్ళకు దూరం ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు ఫస్ట్. బాను ఆ తర్వాత ఏం అరేంజ్ చేయలేదు కదా, మరి ఎందుకు ఆయన మీద అబ్జర్వేషన్ ఉంది? అతను మర్డర్ చేసిన తర్వాత అతన్ని పట్టుకోకపోతే ప్రజల్లో కూడా పోలీసుకి ఏముంటుంది? మా పై ఆఫీసర్ నేను ఒక్కనే కదా, నా ఒక్క బ్రెయిన్ ఉండదు కదా. కంప్లైంట్ వచ్చింది సడన్గా, అంటే మా బాయ్ మిస్సింగ్, ఇంట్లో లేడని. మేము వెతికినాం. సెకండ్ డే ఆ బాయ్ డెడ్ బాడీ కనిపించింది ఆ కరీంనగర్ అవుట్స్కట్స్లో ముళ్ళపొదలో. తర్వాత కుటుంబ సభ్యుల మీద డౌట్ వచ్చింది. మరి అక్కడ బయట నుంచి ఆధారం లేదంటే నెక్స్ట్ కుటుంబ సభ్యులకు పోవాలి. దానికి గట్స్ ఉండాలి కుటుంబ సభ్యుల మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి. పిల్లోడిని మర్డర్ కంటే ముందు అతను తీసుకుపోవడం జరిగింది. ఒక ప్లేస్లో మోటార్ సైకిల్ మీద ఎక్కించుకోపోతాడు. కానీ అతను చంపిందంటే వీళ్ళు ఎవరు నమ్మరు. అందులో నుంచి ఒక చాకు తీసి ఇది మాది అంటుంది. ఎన్ని రోజులు మిస్ అయిందంటే ఆ పిల్లగాడి వెళ్ళి నుంచి కనపడట్లేదు. ఇదే చాకుని వీడు తీసుకుపోయి అక్కడ మర్డర్ చేసిన తర్వాత పిల్లడు సంపొద్దు అని అంటాడు కదా, మెనమావ కదా. అయినా కానీ వాడు తాగినప్పుడు ఆవేశం నుండి తాగిన తర్వాత దిగిన తర్వాత ఎలా మాట్లాడు? ఒక డాక్టర్ చూసి 31st అప్పుడు అంత నాలెడ్జ్ ఉన్న కూడా కొన్ని తప్పులు చేస్తుంటారు. అక్కడ దాకా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత ఆ పోలీసు ఆడు చెక్ చేస్తుందంటే అమ్మటే వాళ్ళ వైఫ్ని కూర్చోబెడతారు దాగపోతే. కానీ మేము సీక్రెట్ వెనక కూడా పెడతాము. కొంతమంది ఎక్కటక ఆర్గ్యూ చేస్తారు. అప్పుడే నేను నడపలేదు బండి, మా వైఫ్ నడిపింది. మరి ఇది ఏంటి డాక్టర్ గారు, మరి ఇంతమందికి మీరు ప్రాణం పోసిందంటారు కదా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1996 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు కె హరిప్రసాద్ గారు, ఏసీపీ ట్రాఫిక్ హైదరాబాద్. హరిప్రసాద్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కేవలం కరీంనగర్ జిల్లాలోనే 17 సంవత్సరాలు ఏకదాటిగా పనిచేశారు. ఆయన డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉండేది. ఎటు చూసినా ఎన్కౌంటర్లు, కూంబింగ్లు జరుగుతున్నాయి. అటువంటి సమయంలో వచ్చిన ఆయన 17 సంవత్సరాలు ఆయన జర్నీ ఎలా కొనసాగింది, ఏ విధంగా ఆ సమస్యను ఎదుర్కొన్నారు అన్న విషయంతో పాటు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఉన్న ఆయన ఇక్కడ ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా ప్రజలకి, ఇక్కడ ట్రాఫిక్ వల్ల జరిగే అనార్థాలు ఎలా జరుగుతున్నాయి, హత్యల వల్ల చనిపోయే వారి సంఖ్య కన్నా ట్రాఫిక్లో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రజలు ఏం చేయాలి, పోలీసులు ఏం చేయాలి విషయాల్ని సార్ అని తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. కె హరిప్రసాద్ గారు, ఏసీపీ ట్రాఫిక్స్, పంజగుట్ట, హైదరాబాద్. సార్ హైదరాబాద్ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందని అనుకోవచ్చా లేదనుకోవచ్చు? ఎందుకంటే రికార్డ్ చూస్తుంటే ఎక్కువ ట్రాఫిక్ వైలేటర్స్ అందరూ కూడా బాగా ఎడ్యుకేటెడ్ కనిపిస్తున్నారు. చిన్న రిక్షా పుల్లర్స్ అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారు. టోటల్గా మనం దేశవ్యాప్తంగా రికార్డు తీసుకుంటే మర్డర్ వల్ల చనిపోయే వారి సంఖ్య 100లో ఉంటే రోడ్డు ప్రమాదాల చనిపోయిన సంఖ్య లక్షల్లో ఉంది. ఇంకా ఇంజ్యూర్డ్ పర్సన్ అయితే దానికి డబుల్ ఉంటుందండి. దీనికి సొల్యూషన్ కావాలంటే కేవలం పోలీసులే కాకుండా పబ్లిక్ వైపు నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? ఈ ప్రశ్న చెప్పే ముందు ఖమ్మం టు హైదరాబాద్ వయా కరీంనగర్ మీ జర్నీ చెప్పండి. మురళీధర్ గారు, నా ప్రయాణం అనేది యాక్చువల్గా 1996 బ్యాచ్గా నేను సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. నేటివ్ వచ్చేసి ఖమ్మం, తల్లాడ మండలం మాది. ఒక విలేజ్ శంకర్రావు మా ఫాదర్ పేరు, మదర్ నాగరత్నం. నేను బేసికల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ.
వ్యవసాయం ఉన్నది మాకు మా ఊర్లో. తల్లాడ మంచి ఏరియా కదా సార్, అది చాలా బాగుంటది. చాలా బాగుంటుంది అగ్రికల్చర్ గా. మా విలేజ్ లో పర్టికులర్ కాటన్ మిర్చి బాగా వేస్తారు. మామిడి అన్ని కూడా బాగుంటాయి. మామిడి కూడా, నాకు మామిడి కూడా మ్యాంగో ఉన్నది నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా నేను మ్యాంగో గార్డెన్, కొంచెం ముందుకెళ్తే ఆంధ్ర బోర్డర్ కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ, రైజ్ చేస్తాం. మ్యాంగో గార్డెన్ కూడా నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్. నేను నాది బేసికల్ గా అగ్రికల్చర్ ఫ్యామిలీ. నేను చదువుకున్నది కూడా సైన్స్ కాబట్టి ఎంఎస్సి బాటనీ నాది ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ 92-94 బ్యాచ్. దానికి ముందు కాంప్రహెన్సివ్ కాలేజ్ బిఎడ్ కూడా చేశాను నేను. అగ్రికల్చర్ ఫ్యామిలీ సేమ్ టైం ఎడ్యుకేషన్. నాకు టీచర్ కూడా సెలెక్ట్ అయ్యాను నేను. కానీ 2 సెలెక్ట్ అయినప్పుడు ఒకటేసారి 96లో ఇది చూజ్ చేసుకోవడం జరిగింది. అంటే బై చాయిస్, ఛాన్స్ కాదు. 2 సెలెక్ట్ అయినప్పుడు నేను ఇది చూజ్ చేసుకున్నాను, పోలీస్ ఆఫీసర్ చూజ్ చేసుకున్నాను. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ? నేను ఫస్ట్ పోస్టింగ్ ఆఫ్టర్ పోలీస్ అకాడమీలో అయిన తర్వాత కరీంనగర్ జిల్లాకి అలాట్ అయినా. ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ అలాట్ అయితే మేము జనరల్గా ఏంటంటే ఖమ్మం నేటివ్ ఉన్న వాళ్ళు 3 డిస్ట్రిక్ట్స్ ఇస్తారు. ఒకటి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్. ఆ 3 డిస్ట్రిక్ట్లో అప్పుడు వాళ్ళు మేము ట్రైనింగ్ చేసినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి, మీకు చెప్పాలి కొన్ని విషయాలు. మా బ్యాచ్లో జనరల్గా ట్రైనింగ్ అప్పుడే చాలా మంది ఎక్స్ట్రీమిజం ఉండి అప్పుడు కరకగూడలో ఒక ఎన్కౌంటర్ అయింది. అప్పుడు దాదాపు పోలీస్ ఆఫీసర్స్ చాలా మంది చనిపోయారు, 15 మంది దాకా. అప్పుడు మా బ్యాచ్ నుంచి ట్రైనింగ్లో నుంచి కొంతమంది ఆ పేరెంట్స్ ఒత్తిడికి మేము చేయము ఈ జాబ్ అని చాలా మంది వెళ్ళిపోవడం కూడా జరిగింది పోలీస్ ఆఫీసర్గా. అంటే ఆ విధంగా టెన్షన్, ఆందోళన ఉండే. అప్పుడు కంటిన్యూగా ఒక యుద్ధ వాతావరణం ఉన్నది. ఆ యుద్ధ వాతావరణంలో కొంతమంది జాబ్ వదిలిపెట్టిపోవడం కూడా జరిగింది. కానీ మేము కరీంనగర్ అనేది హైలీ ఎఫెక్టెడ్. ఈ 4 జిల్లాల్లో హైలీ ఎఫెక్టెడ్ కరీంనగర్ జిల్లా. ఫస్ట్ పోస్టింగ్ నాది సిరిసిల్ల అని, అక్కడ ప్రొఫెషనల్గా పోయినా నేను. ప్రొఫెషనల్ పీరియడ్ ఉంటుంది మాది. ఆ సిరిసిల్ల అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు పోస్టింగ్, ఫస్ట్ పోస్టింగ్ కాల్వ శ్రీరాంపూర్ అని పెద్దపల్లి దగ్గర ఉంటుంది. అది సిరిసిల్లాకి వెళ్ళే ముందు మీరు చెప్తున్నట్లుగా ఆ టైంలో బాగా పీక్ మూమెంట్ ఉంటుంది. దానికి ఏ రోజు తినదిన గండం దీర్ఘాశ్మన టైప్లో ఉండేది. అప్పుడు పోలీస్ పరిస్థితి ఎలాగ ఉండేది, మావోయిస్ట్ పరిస్థితి ఎలాగ ఉండేది. మరి మీ పేరెంట్స్ ఎవరు ఒప్పుకోలేదా? ఒప్పుకున్నారా? మా పేరెంట్స్ అంటే వాళ్ళకి ఎవరికి అంటే హాయిగా ఊర్లో వ్యవసాయం చేసుకోకుండా ఎందుకు ఈ ఉద్యోగం, టీచర్ ఉద్యోగం వదిలిపెట్టి పోలీసు, అందులో పర్టికులర్ కరీంనగర్ ఎందుకు అనే వాళ్ళు అబ్జెక్షన్ చెప్పలేదు? చెప్పారు కానీ నాకు ఆ టైంలో చేయాలని ఉన్నది, ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. అంటే పోలీసులు చూసి నేర్చుకున్నారా, లేదంటే ఎవరైనా పోలీస్ మీకు రోల్ మోడల్గా ఉన్నారా? అంటే మనం సాధారణంగా మనం చూస్తుంటాం. అంటే నెక్స్ట్ ఒకటి ఫస్ట్ మిలిటరీ, నెక్స్ట్ పోలీస్. అంటే సొసైటీకి మనం ఏదైనా సర్వీస్ చేయదలుచుకుంటే నిజంగా అప్పటికప్పుడు ఇమీడియట్ రిజల్ట్స్ వచ్చేది పోలీస్. అంటే నేను నమ్ముతా. ఎందుకంటే మనం ఎవరికైనా సహాయం చేయాలంటే పూర్ పీపుల్కి కానీ సొసైటీలో సర్వ్ చేయాలంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా అందరికీ విజిబుల్ ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్ అది మనం ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కానీ మనం పోలీసులో ఏంటంటే ఎవరికైనా హెల్ప్ చేయదలుచుకుంటే మనం రియల్గా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా మనం జస్టిస్ చేసే అవకాశం పోలీసులో ఉంటుంది. నేను నమ్ముతున్నా ఎగ్జాక్ట్లీ అది జరుగుతుంది కూడా. ఇట్స్ రియల్. అందుకు పోలీసులు మీరు రైట్ సార్. సిరిసిల్ల మీకు ఏముంది దొరికిందండి ఫస్ట్ ఛాలెంజ్ మీకు? సిరిసిల్ల అంటే ప్రొబేషన్ పీరియడ్. మేము అక్కడ బొంగులో జనశక్తి మూవ్మెంట్ బాగుంటుండే. అక్కడ మావోయిస్ట్ 2 మిక్స్ ఉంటాయి అక్కడ. ఒకటి బొంగులోనే నాకు ఒకటి సిరిసిల్లలో ఒకటి ఆ లోకల్లో వచ్చి ఒక అతను అడ్వకేట్ ఉంటాడు. ఆయన వచ్చి ఒక జనశక్తి మిలిటెంట్ వచ్చి లోకల్లో ఫైర్ చేసిపోయాడు. చేతిపోతే అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసి చనిపోవడం జరిగింది. అంటే మేము కూడా మూవ్మెంట్ ఏంటంటే అప్పుడు మేము వెపన్ కంపల్సరీ క్యారీ చేయాల్సిందే. తర్వాత మేము ఎప్పుడు కూడా 24 hours అలర్ట్గా ఉండాలి. ఈవెన్ దో మనం బయట రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా మనం అందరిని కూడా అబ్జర్వేషన్ ప్రాపర్గా ఉండాలి. ఆ ఎక్స్ట్రీమిజం ఉన్నప్పుడు నేను ఏదో రొటీన్గా ఉంటా అంటే అప్పుడున్న ఆ పరిస్థితులు లేవు. నేను బయటికి వెళ్ళాలన్నా మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్లో పోవాలన్నా కానీ చాలా జాగ్రత్తగా పరిసరాలని మనం అబ్జర్వేషన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు రోజుల్లో మనం యూనిఫామ్ వేస్తాం కొన్ని కేసెస్లో. వేసినప్పుడు మనం ప్రాపర్గా ఫోర్స్ పెట్టుకొని పోవాలి. మనం కూడా ట్రావెలింగ్ అనేది ఏదైనా విలేజ్కి పోవాలంటే మనం ఆర్టీసీ బస్ని మనం ఎంచుకునేది. మేము జీబులో కానీ పోలీస్ వెహికల్ కానీ వాడాలి. ఎక్స్పోజ్ కాకూడదు కదా. ఎక్స్పోజ్ కావడం అంటే ఎక్స్పోజ్ మీన్స్ మన మూమెంట్ ఉన్నప్పుడు మిలిటెంట్లు వాళ్ళంతా టార్గెట్ పెట్టుకొని కూర్చుంటారు. మన మూమెంట్ ముందు ఎవరికి చెప్పొద్దు. సార్ మీరు సిరిసిల్ల ఉన్నట్టు పరిస్థితి టైంలో అక్కడ గంభీరపేట అక్కడ బాగా ఎఫెక్టెడ్ ఉంటుంది. మాచారెడ్డి ఈ ప్రాంతంలో ఇబ్బందులు వచ్చాయి ఎప్పుడైనా? ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. మీరు అన్నట్టు గంభీరావుపేట, అక్కడ ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, దాని తర్వాత నెక్స్ట్ మనం మాచారెడ్డి బోర్డర్, నిజామాబాద్ జిల్లా బోర్డర్. ఆ ఫారెస్ట్ ఏరియాలో కంటిన్యూగా మూవ్మెంట్ ఉంటే జనశక్తి ఉంటుండే. వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేస్తుండే ప్రజల నుంచి పైసలు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ
కొంచెం అది లంపెన్ గ్యాంగ్ ఉంటుండే, ఇది జనశక్తి, ఆ రణధీర్ అని అప్పుడు ఉంటుండే ఆ ఏరియాలో. అప్పుడు మేము చాలా మట్టుకి అవి మనం అంటే అప్పుడు మా ఎస్పీ ఫస్ట్ నేను పోయినప్పుడు ఉమేష్ చంద్ర గారు ఉన్నారు కరీంనగర్. అప్పుడు ఉమేష్ చంద్ర గారు ఉన్నారు సార్. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారండి? ఆఫీసర్ కదా. అవును అవును, చాలా సిన్సియర్. చాలా అప్పుడు అంటే ప్రజలు ఎవరైతే పొలిటీషియన్స్ కానీ ఎవరు కానీ అప్పుడు సాధారణంగా వాళ్ళు పాపం వాళ్ళ కాన్సెన్స్కి పోయే పరిస్థితి, ప్రజలను కలుసుకోవాలన్నా కానీ చాలా కష్టం ఉండే. పోలీస్ పర్మిషన్ తోటే పోదు. పోలీస్ పర్మిషన్ అంటే ఆ విధంగా కాదు, ఆ పోలీసుని అడిగి ఆ ఏరియాలో మూవ్మెంట్ ఉందా లేదా, పోలీసులు అప్పుడు వాళ్ళకి సలహా ఇస్తే ఆ సలహా ప్రకారం వాళ్ళు ఆ గ్రామానికి పోవడం, అది కూడా వెరీ రేర్గా పోయేది గ్రామానికి. ఎందుకంటే అప్పుడు అటాక్ అయ్యేది, పొలిటీషియన్స్ మీద బాగా ఒత్తిడి ఉండేది, వాళ్ళు స్వేచ్ఛగా పోయి ప్రజలకు కలిసే పరిస్థితి లేకుండా. సార్ దగ్గర ఏం నేర్చుకున్నారంటే ఫస్ట్ ఎస్పీ మీకు ఆయనే కదా? అవునవును, అతను చాలా టైగర్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అతను మా ఎస్పీ గారు అందరూ కూడా మేము కొత్తలో పోయినప్పుడు అందరూ బ్రీఫింగ్ ఇచ్చారు, చాలా మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు, అందరూ కూడా చాలా చాలా మంచిగా అడ్వైజెస్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో మనం చేయాలంటే ఉద్యోగం ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి మనం. ఎందుకంటే ప్రజలతో మనం రిలేషన్ వాళ్ళతో ప్రజలతో మంచిగా ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కింద ఎక్స్ట్రీమిస్ట్ ఏంటంటే కొంత వాళ్ళు సహాయం చేసినట్టు చేసి ప్రజలకి అందులో లంపెన్ ఉండేది, ఎక్స్ట్రాక్షన్ చేసేది, అవి చేసేది. మనం అట్లా ఉండొద్దు, ప్రజలకి మనం ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటే ప్రజలు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ప్రజలతో మమేకం కావాలి, ప్రజలకు మనం సహాయం చేయాలి. ఏదైతే మన డ్యూటీ ఉన్నాయో విధులు ఉన్నాయో ఎవరిని కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చేస్తే మనం ఆటోమేటిక్గా మనం ఆ ఎక్స్ట్రీమిజంని ఎరాడికేట్ చేసే అవకాశం ఉంటుందని మాకు సలహా ఇవ్వడం జరిగింది ఉమేష్ చంద్ర గారు. సార్ సిరిసిల్ల నుండి సిరిసిల్ల మీకు ఎవరు సీఏ ఎవరండి అప్పుడు? సిరిసిల్ల అప్పుడు నాకు ఫస్ట్ నేను రామయ్య గారు అని ఉంటుండే, తర్వాత నాగేశ్వరరావు అని ఉంటుండే, ఇద్దరు ఉంటుండే అప్పుడు. వేములవాడ సిరిసిల్ల ఒక సబ్ డివిజన్ అది. వాళ్ళిద్దరు కూడా ప్రజెంట్ లేరు, రిటైర్ అయిపోయారు. సిరిసిల్ల తర్వాత నేను కాల్వ శ్రీరాంపూర్ అని పెద్దపల్లి దగ్గర ఫస్ట్, ఇట్ ఈస్ మై ఫస్ట్ పోస్టింగ్. నలిన్ ప్రభాత్ గారు ఎస్పీగా ఉన్నారు, నేను అక్కడ ఫస్ట్ పోస్ట్. అక్కడ ఏం ఛాలెంజ్ వచ్చిందంటే మీకు? అక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఎక్స్ట్రీమిజం బాగా హైలీ ఎఫెక్టెడ్. సికాసా మూవ్మెంట్ ఉంది కదా? ఉన్నది సింగరేణికి సంబంధించింది. ఎందుకంటే అది బార్డర్ పెద్దపల్లి కాబట్టి మనకి అవన్నీ మంతని, కాటారం, ఆ ఫారెస్ట్ రూట్స్ అంతా దాని కింద ఉండేది కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. మనకి అంత సింగరేణి అంతా బొగ్గలు అందులో పనిచేసేవాళ్ళు. తర్వాత మేమేంటంటే మా ఎస్పీ గారు అప్పుడు నలిన్ ప్రభాత్ సార్ అని ఆయన కూడా ఏంటంటే మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేది. నేను ఉన్నప్పుడు చాలా పెద్ద క్యాంప్, మెడికల్ క్యాంపు కండక్ట్ చేయించారు. అంటే మారుమూల అది గ్రామం కాబట్టి అది పేరుకి మండల హెడ్ క్వార్టర్ అది కాల్వ శ్రీరాంపూర్. అప్పుడు నేను ఫస్ట్ SHO నేను. అప్పుడు ఉన్నప్పుడు ఏం చేసినా వాడికి ప్రజలకు దగ్గర కావాలంటే మనం ప్రజలకు ఒక మంచి పనులు చేయాలి. అంటే పోలీసుకి ఇమేజ్ పెంచుకోవాలి ఫస్ట్ ప్రజల్లో. ఎందుకు నక్సలిజం వద్దు, ఎందుకు మనకి ప్రభుత్వ పాలన అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని పాలన చేయనిపోయేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళే వచ్చి ఫారెస్ట్ విలేజ్లోకి వచ్చి ఆక్యుపై చేసి అక్కడున్న ఎవరైనా పొలిటీషియన్ వాళ్ళని చంపేయటం, తర్వాత పాలన అనేది లేదు. అంటే వాళ్ళు ఆధీనంలో తెచ్చుకొని ప్రయత్నం చేసేది. అది మనం ఓవర్కమ్ చేయాలంటే మనం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే మెడికల్ క్యాంపు చాలా పెద్ద క్యాంప్ పెట్టినాం అక్కడ, బిగ్ క్యాంప్. ఎందుకంటే అప్పుడు రోజుల్లో అంత అవేర్నెస్ లేదు, రకరకాల డిసీజ్ ఉంటాయి ప్రజలకి. అంటే హాస్పిటల్ పోయే పరిస్థితి ఉండదు, పూర్నెస్ ఉన్నది, అంటే ఫారెస్ట్ ఉన్నది. అట్లాంటి సమయంలో మనం మెడిసిన్స్ కానీ అదేవిధంగా డాక్టర్స్ కానీ అంటే యాక్చువల్ కరీంనగర్ హెడ్ క్వార్టర్ నుంచి దాదాపు ఒక 30-40 డాక్టర్స్ పెట్టేసి మా ఎస్పీ, ఇన్స్పెక్టరు, ఏసీ, మా DSP ర్యాంక్ ఆఫీసరు, వీళ్ళంతా మా DIG ర్యాంక్ ఆఫీసరు, వీళ్ళందరూ వచ్చి మనం ఒక పెద్ద క్యాంపు అరేంజ్ చేయడం జరిగింది. దానివల్ల ప్రజల్లో ఏంటంటే పోలీసు మీద ఒక మంచి ఒపీనియన్ వచ్చింది. సార్ మీరు ఖమ్మం జిల్లా తల్లాడ మంచి వ్యవసాయం కుటుంబం చుట్టూ బాగుంటుంది. అక్కడ నుండి మీరు సిరిసిల్ల నుంచి అటు వెళ్ళారు. ఒక కంప్లీట్ డ్రై ఏరియా అది, అంతా అన్నలు ఆడావిడ కనిపిస్తుంది. ఆ వాతావరణం అలవాటు చేసుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? నేనంటే నా నేపథ్యం అంటే ఖమ్మం జిల్లా కావచ్చు, మనం చదువుకున్నది కూడా ఎడ్యుకేషన్ మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాను. కంప్లీట్ అర్బన్ నుంచి కదా. అందుకనే అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కూడా నాకు వేరే జిల్లా వాళ్ళతో కూడా సంబంధాలు ఏర్పడుతుంటాయి. ఎందుకంటే అది హబ్. అప్పుడు ఉన్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ చాలా పెద్ద మంచి అప్పుడు ఉండే. ఎందుకంటే అప్పుడు ఇంజనీరింగ్ సీట్ కానీ మెడిసిన్ సీట్ కానీ ఏం లేవు. ఆ రోజుల్లో క్రీమ్ అంతా ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తుండే. ఆ ఎడ్యుకేషన్లో మనం చదువుకున్నప్పుడు ఇది మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, అదేవిధంగా కరీంనగర్ కానీ, వరంగల్ కానీ కొంతమంది విద్యార్థులు మేము కలిసినప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. అది ఏదైనా మీరు చెప్పినట్టు కొంచెం డిఫరెంట్ డిస్ట్రిక్ట్ అది. కరీంనగర్ అనేది ఇప్పుడు నక్సలిజం తోటి భయభ్రాంతులకు గురైన జిల్లా, అంత ఈజీ కాదు మీరు చేయటం అన్నట్టు. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే,
కానీ దాన్ని మీకు ఇల్లు కూడా దిగేవారు కదండి ఆ ఊర్లో. అవునవును, మాకు అందుకనే ఇల్లు ఇవ్వరు. వాస్తవం మీరు చెప్పింది. క్వార్టర్స్ ఉన్నాయి అప్పుడు, ఎందుకంటే మా ప్రిన్సెస్ లోపల ఆ క్వార్టర్స్ ఉంటాయి. ఆ క్వార్టర్స్ లోనే మేము ఉండాలి. బయటకు విలేజ్కి పోవాలంటే కూడా బాగుండేవి కావండి అప్పట్లో. అవునవును, ఎప్పుడు పడిపోతాయా ఎప్పుడు కూలిపోతాయని ఉన్నాయి. అయితే మాకు కాళశ్రీరాంపూర్లో కట్టినప్పుడు క్వార్టర్స్ పర్వాలేదు. మీరు అన్నట్టు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కానీ ఇది గవర్నమెంట్ అప్పుడు ఇనిషియేషన్ తీసుకొని నక్సలిజం ఉంది కాబట్టి అవుట్స్కట్స్లో, అంటే మా పోలీస్ స్టేషన్ చుట్టూ ఏం ఇల్లు ఉండవు. ఎందుకంటే అది అట్లా మాకు ఐడియాలు ఉంటేనే మాకు సెంట్రీలు ఉంటుండే, హైట్లో పెట్టుకుంటుండే పోలీస్ స్టేషన్. ఎందుకంటే పోలీస్ స్టేషన్ అటాక్స్ చేస్తుండే అప్పుడు రోజుల్లో వాళ్ళు, కాబట్టి అటు యుద్ధం. అప్పుడు పోలీస్ స్టేషన్ అన్నది సెక్యూరిటీ ప్రాబ్లం అని జనాల మధ్యన పెట్టేవారు కదండి. అవుట్స్కట్ లో ఈజీగా కొట్టడానికి లేదు. ఇది కొన్ని పాయింట్ ఆఫ్ యుద్ధ తంత్రంలో మనకి విజిబిలిటీ ఉంటుంది అనమాట. మీరు అన్నట్టు ఇళ్ల మధ్యలో ఉంటే ఏంటంటే ఆ మిలిటెంట్ వచ్చి ఆ లోపల నుంచి వచ్చి ఆ గ్రెనేడ్ వేసేసింది అనుకోండి, మనకి తెలియదు లాస్ట్. పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఉండడానికి వాళ్ళు ఆగుతారని ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. అది మీరు అన్నట్టు ట్రావెలింగ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆర్టీసీ బస్సులు ఎందుకు సెలెక్ట్ చేసుకోం, మేము మాకు జీబులు కానీ పర్సనల్ వెహికల్స్ ఏమి వాడకపోయేది. ఆర్టీసీ బస్సులు అంటే ప్రజలతో కలిసి ప్రయాణించేది కాబట్టి అప్పుడు వాళ్ళు ఈ ల్యాండ్ మైన్స్ ఉన్నాయి కదా, ఆ రోడ్స్ మనం చేసేటప్పుడు బ్లాస్టింగ్ చేసి ఇది చేసే పరిస్థితి ఉండేప్పుడు. అందుకని మనం ప్రజలతో కలిసి ప్రయాణం చేసేది. ఇక్కడ ఏంటంటే ఇది యుద్ధతంత్రం, ఇది యుద్ధతంత్రం. ఇప్పుడు రోజుల్లో ఎవరికి అవగాహన లేదు ఇప్పుడు వచ్చిన పోలీస్ ఆఫీసర్స్కి. అప్పుడు రోజులు ఏంటంటే మన పోలీస్ స్టేషన్ అవుట్స్కట్స్లో ఉంటే ఏంటంటే మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రిమిసెస్ని అంటే వాళ్ళ మూవ్మెంట్ ఎవరు కనిపించినా కానీ ఫైర్ చేస్తారు. అదివరకు మనం ఎవరు వచ్చినా కానీ చెప్పి రావాలి, అక్కడ వాళ్ళు ఆగాల్సిందే. మా సెంట్రీ పైన ఉంటాడు, హైట్లో ఒక అతను ఉంటాడు, కింద ఉంటాడు, ఫ్రంట్ సెంట్రీ అంటారు, రూఫ్ టాప్ ఉంటుంది, ఆ బ్యాక్ సెంట్రీ ఏంటి, లెఫ్ట్ రైట్ సెంట్రీస్ ఉంటాడు. అంటే వాళ్ళు రెడీ పెట్టుకొని ఉంటారు వెపన్స్. వాళ్ళకి ఏదన్నా ఇష్యూ ఉందంటే అక్కడికి వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆపాల్సింది. ఈవెన్ మా పై ఆఫీసర్స్ ఎస్పీ వచ్చినా కానీ ఆ వెహికల్లో కూడా వాళ్ళు ఎవరైనా ఎస్పీ అనుకొని చెప్పొచ్చి మనం అటాక్ చేసే అవకాశం ఉంది. ఎస్పీ గారు వచ్చినా కానీ అక్కడ దూరం ఉండే వాళ్ళు సోర్స్ అని చెప్పి వాళ్ళు మన లైటింగ్ వేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత మా పోలీసులకు అలా చేసేది. ఆ లెవెల్ ఉంది. ఆ విధంగా జరిగింది క్రైమ్ అయినప్పుడు పోలీసుల పేరు మీద దాడులు చేసేవారు. ఉన్నాయి కదా. ఇప్పుడు మన అక్కడ కాటారం పిఎస్ ఉన్నది, దాని మీద అటాక్ చేశారు. మీరు అన్నట్టు ఇళ్ల దగ్గర ఉన్నది, నేను ఉన్న టైంలో కాటారం పిఎస్ మీద అటాక్ చేశారు. కాకపోతే మా వాళ్ళు అప్పుడు తిప్పి కొట్టారు. సార్ అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. ఫస్ట్ పోస్టింగ్ కదా కాళశ్రీరాంపూర్ ఫస్ట్ పోస్టింగ్ లో మనకు ప్రధానంగా ఏంటంటే మెడికల్ క్యాంప్. చెప్పాను కదా మీకు, మెడికల్ క్యాంప్ కాకుండా అంటారా. అంటే అక్కడ మనకి ఒక సందర్భం ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా పక్కన విలేజ్లో ఒక అతను మర్డర్ కాబట్టాడు. అప్పుడు ఇప్పుడు ఎవరో కూడా మేము పోవాల్సి వస్తుంది. మేము చెప్పిన టైం కాకుండా క్రాస్ కంట్రీలో పోవాలి, మేము రోడ్డు నడవడానికి లేదు. దానికి సంఘటన డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అప్పుడు రోజుల్లో మా హెడ్ కానిస్టేబుల్ కూడా ఒక అతను నా దగ్గర పనిచేస్తాడు, నాయుడు అని. అతను బయటికి వెళ్ళిండు ఒక పని మీద, మేము చెప్పిన అది కూడా సర్ప్రైజ్ని పోయిండు. కానీ అక్కడ వాళ్ళు రెడీ ఉన్నారు, కాసుకొని మావోయిస్ట్ అంటే అప్పుడు పీపుల్స్ వార్ అంటారు, పీపుల్స్ వార్ పేరు. వాళ్ళు వచ్చి అతని మీద అటాక్ చేయడం జరిగింది. చేసి ఫైర్ చేశారు, లిటరల్ ఫైర్ చేస్తే అతను పోయేవాడు బెండ్ అయితే వల్ల అది ఫస్ట్ రౌండ్ ఏంటంటే అది హెడ్ లైట్కి పడ్డది. సెకండ్ రౌండ్ అతను పైనుంచి దూసుకుని వెళ్ళిపోయింది. అయినా ధైర్యంగా అతను ఏమంటే పోలీస్ స్టేషన్కి వచ్చిండు. అది నాకు బాగా ఉండే సంఘటన. ఎందుకంటే ఫస్ట్ పోస్టింగ్లో కొంచెం మనకు అనిపిస్తుంది హ్యూమన్ బీయింగ్ కదా, అతను అక్కడ చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ ధైర్యంగా అతను ఎక్కడ కూడా ఆందోళన పడకుండా అతను స్టేషన్కి వచ్చారు. ఇది నాకు బాగా ఫస్ట్ పోస్టింగ్ లో ఫస్ట్ గుర్తు. దానికి జరిగింది మళ్ళీ మేము ఫారెస్ట్ లో కోంబింగ్ చేసినాం. దానికి సంబంధించిన మిలిటెంట్స్ ఉందో తర్వాత మళ్ళీ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ అయింది మాకు వాళ్ళకి మధ్యలో. అప్పుడు మనకు కొన్ని ఎన్కౌంటర్ కూడా వేరే ప్లేస్ లేదు, నేనున్న ప్లేస్లో కాకుండా ఆ ఇన్పుట్ తోటి వేరే చోట సార్ కాల్వాల్సిన తర్వాత నేను నెక్స్ట్ జగిత్యాల రూరల్ పోస్ట్. జగిత్యాల రూరల్ అంటే జగిత్యాల అంటే అప్పటికి వెరీ అది. తర్వాత అక్కడ మీరు అన్నట్టు కాలువశ్రీరాంపురం అంత కాదు, అక్కడ మనకి కెనాల్స్ ఉన్నాయి, వాటర్ కూడా బాగుంటుంది, ల్యాండ్స్ కూడా బాగుంటాయి. అక్కడ మనకి అగ్రికల్చర్ కూడా చాలా బాగా చేస్తారు అక్కడ. సేమ్ టైం నక్సలిజం కూడా మీకు తెలిసి ఉంటుంది. అక్కడ బీర్పూర్ అని నాకంటే ముందు జరిగింది అక్కడ సంఘటన. మీకు ఐడియా ఉందా బీర్పూర్ గురించి? చెప్పండి. బీర్పూర్లో ఏమైందంటే మావోయిస్టులు ఏం చేశారంటే, ఇప్పుడు ఒక పోలీసులు జీప్లో వస్తున్నారని వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఒక మర్డర్ అయింది అక్కడ ఆ ఏరియాలో. బీర్పూర్ నాకంటే ముందు, నేను వెళ్ళడానికి ముందు జరిగిన సంఘటన చెప్తున్నా. అప్పుడు ఆ పరిస్థితులు ఉండే పోలీస్ జీప్ అనుకొని వాళ్ళు ఏం చేశారంటే, ఒక పెళ్లి జీప్ పోతుంది ఆ రూట్లో.
అది పోలీస్ అనుకొని వాళ్ళు బ్లాస్ట్ చేయడం జరిగింది. అందులో దాదాపు ఒక 10-12 మంది చనిపోవడం జరిగింది. దీని తర్వాత ఏటూ నగర్ అనుకుంటా ఇంకోటి అదే విధంగా చేశారు. ఇది బీర్పూర్ మేజర్ ఇన్సిడెంట్. అక్కడ 30 లక్షల అలియాస్ గణపతి అని పేరు ఉంటుంది. అతను సెక్రటరీ చేశాడు. అది ఫేమస్ నేషనల్ లెవెల్లో పెద్ద స్థాయికి పోయింది అతను. ఆ సంఘటన ఆయన ఉన్నారా? ఆయన లేడు. ఆయన గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో జరిగింది. ఆ మావోయిస్టులు చేసిన దుశ్చర్య వల్ల చాలా మంది ప్రజలు, ఇన్నోసెంట్ ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాంతో ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఆ సంఘటన తర్వాత మీరు వెళ్ళారు? తర్వాత మేము వెళ్ళాం. మరి ఆ బీర్పూర్ లో అప్పటికుందా ఆ సిచ్యువేషన్ అండి? ఉన్నది. ఇప్పుడు మా బీర్పూర్ పర్టికులర్ గా ధర్మపూర్ ఏరియా, సారంగపూర్ అంటారు. మెయిన్ అంటే సారంగపూర్ మండలం. అది అండి గుట్టా విలేజ్ అని పిలుస్తారు దాన్ని. ఆ విలేజ్ లో ఎప్పుడు కంప్లీట్ మిలిటెంట్స్ ఉంటుంటే మనం అక్కడ నేను పోయిన తర్వాత కూడా చాలా ఎక్స్ట్రీమిస్ట్ చాలా మంది మర్డర్స్ చేశారు, చాలా మందిని చంపడం జరిగింది. సార్ జగిత్యాల అన్నది బాగా హాట్ టాపిక్ ఉండేది. పబ్బో చెప్పాలంటే హబ్ అది. ఓకే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ సిఏ ఉండేవారు. ఆయన టైంలో మీరు పనిచేశారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా నరసింహరావు గారు కానీ? నాకంటే ముందు చేశారు వాళ్ళు. నేను 2000 ఇయర్లో పోయినా, అంటే ఇప్పుడు 25 అంటే 25 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. వెళ్ళడం జరిగింది. నాకంటే ముందు వాళ్ళు ముందు చేశారు. అప్పుడు నరసింహరావు గారు కానీ తను కానీ చేశారు. అప్పుడు నక్సలిజం పీక్ స్టేజ్లో ఉన్నది. అప్పుడు సార్ మేము వెళ్ళినప్పుడు కూడా పీక్ స్టేజ్లో ఉన్నది. జగిత్యాల మీకు బాగా గుర్తుండిపోయింది సంగతి చెప్పండి. జగిత్యాలలో పర్టికులర్గా నేను చేసిన పీరియడ్లో మేము చెప్పాను కదా, ఎక్కువ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నది, నాకు కూడా ఉన్నది యాక్చువల్గా. ఇప్పుడు వాళ్ళని ఇది చేయాలంటే ఇప్పుడు మనకు కూడా లెఫ్ట్ ఐడియాలజీ ఉండాలి. అందుకనే వాళ్ళు ఎన్నిసార్లు యాంబుష్ చేసినా మనం ఎప్పుడు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలే. ఎందుకంటే మనకు కూడా ఆ మెంటాలిటీ ఉన్నది కదా. అర్థమైంది మీకు? అర్థమైంది. అందుకనే సాధారణంగా ఏంటంటే వాళ్ళకి ఏం ఐడియాలజీ ఉంటుందో మనకు ముందే చదువుకున్నాం కాబట్టి మనకు ఐడియా ఉండదు. లేకపోతే నాలాంటి వాళ్ళు నా బ్యాచ్మేట్స్ చనిపోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చందుర్తి అని ఒక పిఎస్ ఉంటుంది, అది వేములవాడ పక్కన. శ్రీనివాస్ అని మా బ్యాచ్మేట్. అప్పుడు దాన్ని మనం ఏమంటాం, నాకు పేరు గుర్తు, ప్రజల వద్దకు పాలన లెక్క. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండే అప్పుడు రచ్చబండ కాదు, జన్మభూమి కార్యక్రమానికి అతను ఏం చేశాడంటే, ఒక నైట్ అంటే పోలీస్ ఆఫీసర్లు ఇంతమంది ఎడ్యుకేట్ చేస్తారు, చెప్తారు, కొంతమంది ఏంటంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు మా వాళ్ళు కూడా. అతను ఏంటంటే జన్మభూమికి ఒక జీప్ తెచ్చుకొని పెట్టుకున్నాడు. నెక్స్ట్ డే జన్మభూమి ఒక రుద్రంగా ఒక విలేజ్లో ఉంటుంది. అయితే అతను ఏం చేసిందంటే ముందు ఒక జీప్ హైర్ చేసుకోండి, ప్రైవేట్ జీప్. ఇలా గవర్నమెంట్ వెహికల్ అసలే వాడడం. సడన్గా మనం పిలిచి అతనికి హైర్ చేసుకొని మార్నింగ్ అతను జన్మభూమికి పోవడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఆ రుద్రంగి దగ్గర నేరో రోడ్ ఉంటుంది. ర్యాడ్ ఉన్నప్పుడు వాటికి మనకి మైన్స్ పెట్టుకున్నారు. అవి కింద బ్లాస్టింగ్ కాకుండా మనకి సైడ్ నుంచి క్లైమర్ మైన్స్ పెట్టుకున్నారు. పెట్టుకోవాలి. ఆ క్లైమర్ మైన్స్ లో అతను బ్లాస్ట్ చేయడం వల్ల అతను చనిపోయాడు. అంటే ఈయన వస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వాళ్ళకి ఉంటుంది. అది జనరల్ గా ఏంటంటే మనం వెహికల్ తెచ్చుకున్నాం కదా, ముందు వెహికల్ అంత ముందు రోజు నైట్ తెప్పించుకుంటారు తన వెహికల్. అంటే వాళ్ళు సెన్స్ చేశారు. ఎందుకంటే అప్పుడు రోజుల్లో ప్రతి విలేజ్ లో కూడా వాళ్ళకి మిలిటెన్సీ ఉన్నది. అంటే అతను నక్సల్స్ డైరెక్ట్ గా వెపన్ తీసుకొని ట్రావెల్ చేయడు, అంటే సింపథైజర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇతను జీప్ తీసుకెళ్లారు కదా, అతనికి ఆల్రెడీ తెలిసిపోద్ది ఆ గ్రామంలో, అంటే ఈ వెహికల్లో వస్తారని వాళ్ళు ముందే గ్రాస్ప్ చేసి ఆ పర్టికులర్ ఏరియాలో క్లైమర్స్ కూర్చున్నారు. నా కళ్ళ ముందే అతను మేము చనిపోయినప్పుడు చాలా బాధపడడం జరిగింది. అప్పుడే యాక్చువల్గా ఇక్కడ మీరు అన్న ఫస్ట్ అడిగారు కాళశ్రీరాంపూర్లో ఐ వాజ్ ద ఫస్ట్ పోస్టింగ్లో ఉన్నాను. అంటే నేను అది మీరు అన్నారు కదా ఇంతకుముందు మంచి, అది కూడా నా కళ్ళ ముందు నా బ్యాచ్మేట్ చనిపోవడం జరిగింది. అవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళారు జగిత్యాలలో. ఎగ్జాక్ట్లీ అక్కడ కానీ ఇక్కడ కానీ నేను ఎప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇట్లాంటి మనం ఏమాత్రం మనం తొందరపడ్డా కానీ ఏది మనకు నాకేం కాదులే అని ఎప్పుడు అనుకోండి, నాకు అవుతుందనే ఫీల్ అయితే ఏం కాదు, నేను ప్రికాషన్ నేను ఎంతసేపు అలర్ట్గా ఉంటే అలా అటాక్ చేసే పరిస్థితి మనం ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు. జగిత్యాల బాగా గుర్తుపోయిన సంఘటన అండి జగిత్యాలలో అంటే ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారా జనరల్గా నేను ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. నేను పర్టికులర్గా నాకు ఒకటి జనరల్గా ఏంటంటే రేచ్పల్లి అని విలేజ్ ఉంటుంది. ఆ ఏరియాలో పర్టికులర్గా పద్మక్క అని నేలకొండ రజిత అలియాస్ పద్మక్క అని ఆమె మూమెంట్ బాగా ఉంటుండే.
ఎక్స్మిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేరెళ్ళ నేలకొండ రజిత నేరెళ్ళ నేరెళ్ళ విలేజ్లో తర్వాత ఎన్కౌంటర్ అయింది. జనరల్గా నేను అప్పుడు స్పెషల్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఉన్నా సబ్ డివిజన్ మొత్తానికి. ఇప్పుడు మన ఫైర్ సార్ నాగిరెడ్డి సార్ అని అప్పుడు మాకు ఏఎస్పీ ఉండే సార్, నా ఈ వాజ్ మై ఫస్ట్ ఏఎస్పీ. ఇప్పుడు ప్రజెంట్ సార్ డీజీ మా ఫైర్ ఉన్నారు సార్ నాగిరెడ్డి సార్. అప్పుడు ఆ టైంలో స్పెషల్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నా నేను. ఉన్నప్పుడు రేచిపల్లి అని విలేజ్ ఉంటుంది, ఆమె అక్కడ ఫారెస్ట్ చాలా ఫారెస్ట్ హెవీ ఫారెస్ట్ ఉంటుంది. మీరు అన్నట్టు అబ్బగిరిపూర్ పక్కన సారంగపూర్ మండలం మొత్తం టోటల్గా. అంటే పేరుకి నేను జగిత్యాలు చేసినా కానీ ఎక్కువ మేమందరం ఎస్ఎల్ కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి మేము కంపల్సరీ నా జ్యూరిడిక్షన్ కాదు, మిగతా జ్యూరిడిక్షన్కి ఇది కొంచెం టౌన్. ఇది పక్కన ఏదైతే విలేజెస్ ఉన్నాయో వాటికి కూంబింగ్ ఆపరేషన్కి మేము రెగ్యులర్గా పోయేది. అంటే ఒకరోజు పోతే మేము 2-3 రోజులు కూడా పోతాం కూంబింగ్కి. అంటే మేము ఒకరోజు ఈరోజు బయలుదేరినామంటే ఆన్ ఫుట్ తీసుకుపోయి అర్ధరాత్రి ఒక వెహికల్లో తీసుకుపోయి ఒక ప్లేస్లో డ్రాప్ చేస్తారు. అట్లా డ్రాప్ చేసినప్పుడు మేము ఆ విలేజ్లో ఎప్పుడు మేము మా ఏదైతే రెగ్యులర్ ట్రాక్స్ యూజ్ చేయము. రెగ్యులర్ ట్రాక్స్ మీరు నైట్ టైం పంపించారనుకోండి, మీకు ఆ టోపోగ్రఫీ ఎలా తెలుస్తుంది? ఈ రోడ్ ఇటు పోతే ఇటు వస్తుంది, ఇటు పోతే ఇటు వస్తుంది అని. అంటే మేము మాకు మ్యాప్ ఉంటుంది, మ్యాప్ రీడింగ్ నేర్పుతారు ఫస్ట్. నైట్ లో పనిచేస్తాం. మ్యాప్ రీడింగ్ మాకు ఒక ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. మేము దాన్ని అది పెట్టుకొని మేము చూసుకుంటాం, అది డైరెక్షన్ మ్యాప్ రీడింగ్ బట్టి ఫాలో అయ్యేది. కానీ ఒక గైడ్ ఉండాలి కదా. అంటే గైడ్ అంటే ఆ లోకల్ మిలిటెన్స్ ని గైడ్ పెట్టుకుంటాం. అంటే కొంతమంది వాగులు వంకలు డిఫరెంట్ ఉంటాయి, ఉన్నా కానీ మనకి మ్యాప్ రీడింగ్ నేర్చుకుంటే ఇప్పుడు మిలిటరీ కూడా నేర్చుకుంటాం. మాకు కూడా మాకు మ్యాప్ రీడింగ్ నేర్పించారు. ఏది రిగార్డింగ్ మాకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఆ ఇన్స్ట్రుమెంట్ బేసింగ్ అని పెట్టుకొని మనం నైట్ విజన్ కూడా ఉంటుంది మాకు. ఇది నాట్ టైంలో మనం నైట్ విజన్ గూగుల్స్ పెట్టుకొని మనం రూట్లో పోయేది మనం చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళ మూమెంట్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అట్లా మేము వాటిని కోంబింగ్ ఆపరేషన్ పోయేది. మేము మిలిటెన్స్ కూడా పికప్ చేసేది. ఆ విలేజ్లు పోయి ఎవరెవరు సానుభూతి పరులు వాళ్ళందరికీ మేము మీటింగ్ ఆర్గనైజ్ చేసి, మెయిన్ ప్రధానంగా ఏంటంటే విలేజ్లు పోయి చెప్పేది ఎక్స్ట్రీమిజం తోటి మనకి ఏం నష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమిజం ఉందనుకోండి, వాళ్ళు రోడ్ వేయనీరు, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ కన్స్ట్రక్షన్ చేయనీరు. నేను రోడ్డు యాక్సెస్ ఉంటే ఆ విలేజ్కి పోలీసు అవుతుంది, ప్రభుత్వం అవుతుంది. అప్పుడు వాళ్ళ ఆటలు సాగవు కాబట్టి వాళ్ళు జనరల్గా అవన్నీ ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేసేది. ఎందుకంటే ఆ డంపర్స్ను వెహికల్స్ రోడ్స్ వేస్తుంటే వాటిని తగలబెట్టడం, రోడ్ వేయకుండా చూసుకునేటప్పుడు. సరే, మీరు పద్మక్క గురించి చెప్తున్నారు. ఆమెది కూడా ఏమైందంటే మేము రేచిపల్లిలో ఉన్నది. నేను యాక్చువల్గా అంతకుముందు మేము పోవడం జరిగింది కోంబింగ్ ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ మీద. పోయితే అక్కడ నాకు సైట్ కాలేదు, నేను తిరిగి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పార్టీ వెళ్ళింది. ఇమీడియట్గా వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా డైవర్షన్ చేస్తారు, అటెన్షన్ డైవర్షన్. మీకు కొంచెం చిన్న లాజిక్ చెప్తా. మనం ఏమంటే ఫారెస్ట్లో ఉందని మనం వెళ్తాం, వాళ్ళు పోలీస్ బ్రెయిన్ నార్మల్ బ్రెయిన్ని డైవర్ట్ చేస్తాం. కానీ ఆమె నేరెల్ అని విలేజ్ ఉంటుంది, ఒక హిల్ ఉంటుంది కానీ బట్ దానికి ఆనుకొని మేజర్ రోడ్ ఉంటుంది, జగిత్యాల టు ధర్మపురి నుంచి నెక్స్ట్ బార్డర్ ఆదిలాబాద్ జిల్లా. అంటే మెయిన్ రోడ్కి వచ్చి ఉన్నది. అంటే డిసీవింగ్ అనమాట. మీకు అర్థమైంది పాయింట్. జనరల్గా ఏంటంటే మనం ఫారెస్ట్లో ఉన్నదని ఇన్ఫర్మేషన్ మనం పోతే కావాలని రోడ్కి వచ్చేస్తుంది, మెయిన్ రోడ్కి. అంటే మెయిన్ రోడ్ని ఎక్స్పెక్ట్ చేయరు కదా ఎవరు, ఇంత దళం పెట్టుకొని మనల్ని డిసీవ్ చేయడానికి ఆమె ఇక్కడికి వచ్చింది. మా వాళ్ళు రిటర్న్లో వచ్చినప్పుడు వచ్చింది. తర్వాత వాళ్ళే ఫస్ట్ చూశారు యాక్చువల్గా. వీళ్ళు మా వాళ్ళు అంటే అయిపోయింది కోంబింగ్ ఆపరేషన్, రిటర్న్ వచ్చేటప్పుడు ఆమె వాళ్ళ టీం చూసి ఫస్ట్ ఫైర్ వాళ్ళు చేశారు. చేసిన తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఆమెతో పాటు ఒక 4 ఎన్కౌంటర్ కావడం జరిగింది. పెద్ద ఎన్కౌంటర్ అనుకుంటారు, పెద్ద ఎన్కౌంటర్, మేజర్ ఎన్కౌంటర్. అంటే వాళ్ళు ఎందుకంటే అటెన్షన్ డైవర్షన్ చేస్తారు? ఇప్పుడు వస్తే ఫైట్ చేయాలి, ఫారెస్ట్ ఉండాలి. పోలీసులు అడవిలో ఉంటే వాళ్ళు ఆమె బయటకు వచ్చండి, ఏపీటీ ఉందా లేదంటే కావాలని వచ్చారా? అట్లా మన డిసీవింగ్ అనేది. ఇప్పుడు ఫారెస్ట్లో పోలీస్ అన్ని పార్టీస్ వచ్చినాయి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయితే లాస్ అవుతారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, డిసీవ్ చేయడానికి ఆ ఫారెస్ట్ నుంచి కావాలని ఈ రోడ్ పక్క వచ్చి, అంటే మన పోలీసు కూడా ఎక్స్పెక్ట్ చేయదు కదా. కామన్ మ్యాన్ గా ఎవరైనా ఏం థింక్ చేస్తారు, డీప్ ఫారెస్ట్ లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ రోడ్ కి దగ్గర వస్తుందని ఎవరైనా అనుకుంటారు. అంటే అది అంటే ఎగ్జాంపుల్ అంతకుముందు ఆమె భర్త ఉండు, మన పద్మక్క వాళ్ళ భర్త ప్రసాద్ అని ఉంటాడు. అది కూడా ఒక టీం అప్సిపురం అని ఉంటుంది అక్కడ, దాని నియరే. వాళ్ళు అట్లా డిసీవింగ్ చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఎట్లా ఉండేది అనేది. వాళ్ళు ఏం చేస్తారంటే మల్లాపూర్ మండలం అని దూరం ఉంటుంది, అది మన గోదావరి బోర్డర్లో ఉంటుంది. అక్కడ ఒకటి బ్లాస్టింగ్ చేస్తారు. చేసి అదేది అప్పుడు మనం టెలిఫోన్ మనం
అప్పుడు ఇవి కాకుండా ఎక్స్చేంజ్ ఉండదు అక్కడ, దాన్ని బ్లాక్ చేశారు అక్కడ. మనం ఏమనుకుంటాం, మనం అక్కడ ఉంటారని అక్కడికి వెళ్తాం కదా, మన అటెన్షన్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఏదైతే బ్లాస్టింగ్ చేసిందో ఆ ఏరియాలో ఉండరు, చేసి మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వేరే ప్లేస్కి వచ్చి ఉంటారు కరెక్ట్ ఆ నైట్ వచ్చి. అంటే పోలీస్ కోంబింగ్ దొరకొద్దని మీకు అర్థమైంది. జనరల్ మనం ఏమనుకుంటాం, ఏదైతే అక్కడ ఆ ఏరియాలో ఉంటారు అనుకుంటాం, కానీ రైట్ ఆపోజిట్ లో వచ్చి ఉంటారు మన డిసీవ్ చేయడానికి. మనం ఆ నాలెడ్జ్ ఉంటే అది మేము వేరే ఉంటుంది ట్రైనింగ్, అది మనం ఇక్కడ అప్సిపురం నేను వచ్చినాం మేము అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా మాకు మేము వేసుకొని ఉన్నప్పుడు జరిగినప్పుడు మాకు ఇక్కడ ఎక్స్చేంజ్ అఫైర్ కూడా అయింది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే పద్మ డైవర్షన్ చేస్తారు అంతే. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకవేళ కొంతమంది మీలాంటి ఆఫీసర్లు అటు కూడా అటో పార్టీ ఇటో పార్టీ పంపిస్తారు, అక్కడ ఒక పార్టీ పంపిస్తారు. మేము కూడా ఏం చేస్తాం, అక్కడ ఒక పార్టీ పంపించి మళ్ళీ అసెస్ చేసుకుంటాం ఎటు రావడానికి ఉంటుందండి. అంటే అది మళ్ళీ మాకు ఆ లాజిక్ తెలిసిన తర్వాత మళ్ళీ అది మానుకుంటారు, లాజిక్ కాదు. అదే ఓకే. తర్వాత అండి జగిత్యాల తర్వాత మనం నెక్స్ట్ తర్వాత కోరుట్ల వెళ్ళడం జరిగింది. నేను కోరుట్ల నుంచి నెక్స్ట్ ప్రమోషన్ మీద ఇన్స్పెక్టర్ గా హైదరాబాద్ రావడం జరిగింది. కోరుట్లలో మీకు బాగా గుర్తుపెట్టిన సంఘటన? కోరుట్లలో జరిగింది అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది కీలకంగా. తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా పనిచేయడం జరిగింది. అది పీక్ అవర్స్. హైదరాబాద్కి వచ్చి సిఐడిలో ఒక 2 years చేసి తర్వాత మళ్ళీ బ్యాక్ కరీంనగర్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ గా పోయింది. ఓకే సార్, సిఐడిలో ఉన్నప్పుడు సూరి హత్య కేసులో భాను, ఆ కేసులో మీరు కూడా ఉన్నారు కాబట్టి, భాను అనే వ్యక్తి ఎవరికి దొరకకుండా తిరిగాడు చాలా సంవత్సరాలు, దాదాపు నాకు తెలిసి 2-3 సంవత్సరాలు అనుకుంటా. అప్పుడు డీజీ గారు కూడా ఎస్వి రమణమూర్తి గారు, డిఎస్పి మల్లారెడ్డి గారు, మీరు సెల్ ఫోన్ వాడని వ్యక్తిని మీరు ఎలా ట్రాక్ చేశారండి? ఆయన బేదర్ వస్తాడు, కర్ణాటక వస్తాడు, ఆయన మెయిల్స్ ద్వారా ట్రాక్ చేశారు, ఎలా ట్రాక్ చేశారు? మీరు అన్నది వాస్తవమే. ప్రతి మనిషి కూడా ఒక వీక్నెస్ ఉంటుంది. అంటే ఎన్ని రోజులు మాట్లాడుకుంటుంటాడు, నాకు తెలిసి 2.5 years అతను అంటే కన్వర్సేషన్ చేయలే, ఫోన్లో ఎవరితో మాట్లాడలేదు. అంటే అతను ఇక్కడ పబ్లిక్ ఫోన్స్ వాడి పబ్లిక్ బూత్ నుంచి ఫోన్స్ వాడిండు. అంటే తన దగ్గర నుంచి ఇది కాకుండా మాట్లాడి ఫైనల్గా ఏంది, ఏదో ఒక రోజు మనిషి ఎంత ప్రికాషన్ పెట్టుకున్నా డిసిప్లిన్ ఏదో ఒక రోజు తప్పుతాడు. అట్లా ఆయన కూడా ఒక రోజు డిసిప్లిన్ తప్పి ఎలా తప్పాడండి అది సరే రివీల్ చేయొద్దులండి. అది ఎందుకంటే మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ ప్రాబ్లం ఉండే కాబట్టి మనిషి అంటే ఎన్ని రోజులు డిసిప్లిన్ గా కాన్సన్ట్రేషన్ ఉంటాడు, ఏదో ఒక రోజు ఎవరైనా అన్ని రోజులు ఆయన మీద మీరు అబ్జర్వేషన్ ఉందా? ఉంటుంది, పోలీస్ కంప్లీట్ అబ్జర్వేషన్ ఉంటుంది. విమర్శలు వచ్చినాయి అప్పుడు, మీరు చూసుంటారు. అప్పుడు ఇది ఎన్ని రోజులు పట్టుకోలేకపోతున్నారు దొరకడా పోలీసు 2.5 years నాటే స్మాల్ పీరియడ్, చాలా పెద్ద పీరియడ్ మనకి అది. కానీ ఫైనల్గా ఒకరోజు తప్పు చేసిండు, వాళ్ళకు దూరం ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు ఫస్ట్. అంటే 2.5 సంవత్సరాలు ఆయన మీద అబ్జర్వేషన్ ఉంది. ఉన్నాను ఎప్పుడు ఎవ్రీడే ఉంటుంది, నాట్ ఓన్లీ 1 day. సింగిల్ డే కూడా ప్రతి కేసులో అలాగే ఉంటుంది సార్, లేదు కేవలం సెన్సేషనల్ కేసులో ఉంటుంది? ప్రతి కేసులో కూడా మనం అక్యూని పట్టుకోవాలన్నప్పుడు రోజు అబ్జర్వేషన్ పెడితేనే ఆ పోలీస్ ఆఫీసర్ సక్సెస్ అవుతారు. ఎవరైతే పెట్టకపోతే అప్పుడు దొరకడం వదిలి పెడితే అంతే కదా. మనం తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్ పెట్టుకోవాలి మనం. మీ దగ్గర ఒక ఇష్యూ ఉంటుందండి, ఎలా అంటే ఒక నేరం చేసిన వ్యక్తి మరో నేరం చేసి దొరుకుతాడు, ఏమి చేయకపోతే దొరకడం ఉంటుంది. మరి భాను ఆ తర్వాత ఏ నేరం చేయలేదు కదా, మరి ఎందుకు ఆయన మీద అబ్జర్వేషన్ ఉంది అంటే? ఇప్పుడు పాత నేరం, ఇప్పుడు ఒకతను మర్డర్ చేసిన తర్వాత అతన్ని పట్టుకోకపోతే ప్రజల్లో కూడా పోలీసుకి ఏముంటుంది, పోలీసు వైఫల్యం కదా. అవును, అతను పట్టుకొని ఏదైతే కోర్టు ముందు ప్రవేశపెట్టి కోర్టు ద్వారా శిక్ష పడేటట్టు చేశారు కాబట్టి ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పోలీస్ శాఖ మీద ఉంటుంది. మనం తర్వాత చేయకపోవచ్చు, కానీ చేసిన దానికి మనం ఏదైతే చేసినో దానికి చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. సార్ ఆయన ఒక తప్పు చేశాడు, ఆ తప్పు తర్వాత ఆయన కర్ణాటక వచ్చాడు, అంతా వాస్తవం అంటారా? కరెక్టే కదా. వేరియస్ స్టేట్స్ మూవ్ అయిండు తర్వాత, అది తెలుసు నాకు. నేను కూడా అసిస్ట్ చేసినప్పుడు మేము ఉన్నాం. అంటే రివీల్ చేయకూడదు, ఆల్రెడీ కన్విక్షన్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే కొన్ని విషయాలు చెప్పొచ్చు, అన్ని విషయాలు కూడా ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అన్ని మనం బయటకు చెప్తే ఏమవుతుందంటే అవి నేరస్తులు నేర్చుకునే అవకాశం ఉంటుంది. దాంతో ఏంటంటే మళ్ళీ నేరస్తులు మనం పట్టుకోవాలంటే ఇంకో ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే మీరు అంటున్నారు, కొంతమంది ఆఫీసులు అంటారు కొత్త నేరాలు ఎంత ముందుకు వెళ్తే అంత పరిగెడతాం మేము కూడా అంటుంటారు. కరెక్ట్. నేను అదేమంటే మనం రివీల్ చేయకూడదు కదా. మీరు అన్నది నిజమే. నా స్కిల్స్ అన్ని కూడా నేను
మా పోలీస్ శాఖ ఎట్లా పట్టుకుంటుంది, మా పై ఆఫీసర్ నేను ఒక్కనే కదా, నా ఒక్క బ్రెయినే ఉండదు కదా, వాళ్ళందరూ కూడా టీమ్స్ డివైడ్ చేస్తారు, చేసి వేరియస్ టీమ్స్ అప్పుడున్న మనకు టెక్నికల్గా ఏమేమి ఉన్నాయి అట్లా ఆ విధంగా అడ్వాంటేజ్ తీసుకుంటాం. కరీంనగర్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ గా వెళ్ళాను. అక్కడ 3 years. అప్పుడు మాకు ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు శివకుమార్ గారు ఉన్నారు సార్, తర్వాత జోయల్ డేవి సార్ ఉన్నాడు, తర్వాత కమల్ హాసన్ రెడ్డి గారు ఉన్నారు. అట్లా 3 పీరియడ్ చేసిన నేను. ఆల్మోస్ట్ 3 years చేసిన కరీంనగర్ 2 టౌన్ ఇన్స్పెక్టర్. 3 సంవత్సరాల కరీంనగర్లో మీకు ఏముందండి మీ మార్క్? మా మార్క్ అంటే కరీంనగర్ 2 టౌన్లో అంటే ఫస్ట్ 2014లో వెళ్ళింది. మళ్ళీ అప్పుడు ఫస్ట్ 2 states సపరేట్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ కావడం జరిగింది. మీరు అన్నట్టు చాలాసార్లు కేసెస్ అడిగారు. ఇప్పుడు నేను ఇప్పుడు వరకు ఎక్స్ట్రీమిజం, ఈ ఫైటింగ్ ఇవి చెప్పాను, మామూలుగా జనరల్ పోలీసింగ్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు అంటే మహిళలు ఎలా ఉంటారు అనేది మనం చూడవచ్చు. మన భారతీయులు కానీ ఉమెన్ ఎలా ఉంటారు, ఎట్లా భర్తలను ప్రొటెక్ట్ చేస్తారో ఒక చిన్న లైవ్ కేసు చెప్తే ఎగ్జాంపుల్. ఒక కేసులో ఒక ఆమె అక్కడ గ్యాస్ ఉన్నట్టు కృష్ణని నువ్వు ఆ గ్యాస్ని పోసుకొని అంటించుకున్నది, తనే సెల్ఫ్ అంటించుకుంది, హాస్పిటల్లో అడ్మిట్ అయిందని చెప్పి మా దగ్గర ఉండే ఒక ఏఎస్ఐ వెళ్ళారు. వెళ్ళి నైట్ అయింది కదా, అతను పోయి ఎగ్జామిన్ చేసి ఆమె స్టేట్మెంట్ తీసుకుంటే ఆమె కూడా చెప్పింది, నేనే 1 roomలోకి వెళ్తే అది యాక్సిడెంటల్గా అడ్డుకుందని చెప్పింది. అదే చెప్పింది. తర్వాత మేము జనరల్గా ఏంటంటే మేము రిక్వెస్ట్ ఇస్తాం, మేజిస్ట్రేట్ గారు కూడా ఇస్తాం, ఎందుకంటే ఉమెన్ కాబట్టి వితిన్ 7 years మ్యారేజ్ ఉంటే డీడీ రికార్డ్ చేయించింది. మేజిస్ట్రేట్ కూడా ఆమె అదే చెప్పేసింది. నాకెందుకో డౌట్ వచ్చింది. నాకు ఈవెన్ అంటే ఒక మేజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డ్ అయితే జనరల్గా డిపెండ్ అవుతారు మా వాళ్ళు. నేనేం చేసిన అది ఎందుకు ఒకసారి విజిట్ చేస్తాను నేను. నాకు ఆ రోజు మార్నింగ్ పోయి విజిట్ చేసి నేను ఆ సీన్ ఆఫ్ ఎవిడెన్స్ చూస్తే నాకు ఆమె ఏమని చెప్పింది, 1 roomలో అని చెప్పింది వీళ్ళ స్టేట్మెంట్లో. కానీ అక్కడ మనం ఫిజికల్గా అబ్జర్వేషన్ ఉంటుంది మాది కూడా. అబ్జర్వేషన్ అక్కడ చూస్తే ఏమనిపించింది నాకు, అది 1 roomలో జరగలేదు, ఆమె బెడ్రూమ్లో జరిగింది. జరిగిందంటే నాకు డౌట్ వచ్చి నేను ఆమెను పోయి మళ్ళీ పోయి నేను ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఏమమ్మా నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఎందుకు అట్లా ఇట్లా జరగలేదు ఇది అడిగితే అప్పుడు కొంచెం ఏడ్చుకుంటా చెప్పింది, ఎస్ నిజమే సార్, మా భర్తనే పోసి ఇది చేసిండు, అడ్డు పెట్టిండు, కానీ నా పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ పోతుంది, నేను చనిపోయినా పర్వాలేదు, ఎట్లేం బతక నేను, మళ్ళీ ఆ భర్త కూడా వెళ్ళిపోతే పిల్లలు చూసుకునేటోళ్ళు ఎవరు అని. అప్పుడు మనకేమనిపిస్తుంది, అప్పుడు నిజం కూడా నాకు కూడా ఫీల్ అనిపించింది. అయ్యో ఆవిడ చనిపోతూ కూడా భర్త గురించి ఆలోచించింది అంటే పిల్లలు కరెక్ట్. ఆవిడ చెప్పింది చనిపోతే భర్త జైలుకి వెళ్తే పిల్లలు అనాథలు అవుతారు. అవును, ఏం చేశారంటే నేను దాన్ని కరెక్టే మానవీయ గుణం చూడొచ్చు. కానీ అప్పుడు వాళ్ళ ఆ చిన్న పిల్లలు ఉంటారు ఇద్దరు, ఒకడు 3rd class, ఇంకొక అతను మోస్ట్లీ 4th class ఉన్నాడు, చిన్నపిల్లలు ఇద్దరు. ఆ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఎగ్జామిన్ చేసిన. నాకున్న డౌట్ ప్రకారం నేను అంటే సైంటిఫిక్ అబ్జర్వేషన్ చేస్తే అది జరగలేదు. ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది. వాళ్ళ సిస్టర్ కూడా అక్కడ ఉన్నది. ఆ సిస్టర్కి కూడా ఆమె రివీల్ చేయలేదు, నేను అడిగిన దాకా కూడా. సిస్టర్కి అప్పుడు చెప్పిన తర్వాత మాట్లాడుకున్నారు, ఇది జరిగింది సంఘటన బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఏమిటొచ్చి పిల్లల్ని కూడా దానికి కొరాబరేట్ చేయాలి కాబట్టి పిల్లల్ని కూడా ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు కూడా చెప్పారు, మా మదర్కి ఫాదర్కి గొడవ అయిన తర్వాత కిచెన్లో పోయి ఆ కృష్ణాలు తీసుకొచ్చి ఇక్కడ పోసి ఆ బెడ్రూమ్లో అంటించిన తర్వాత ఇక్కడ జరిగిందని ఆ పిల్లలు కూడా చెప్తారు. చిన్నపిల్లలని ఎగ్జామిన్ వాళ్ళకి ఏం తెలియదు కదా, చిన్నపిల్లలు న్యాచురల్ ఏం జరిగిందో చెప్తారు. వాళ్ళిద్దరు స్టేట్మెంట్లు తర్వాత నేను రీఎగ్జామిన్ చేసి మళ్ళీ అతన్ని వాళ్ళ భర్తను అరెస్ట్ చేయడం జరిగింది. చేసి నేను ట్రయల్ కూడా జరిగింది. ట్రయల్ జరిగింది, అతను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ట్రయల్లో కన్సర్న్ కోర్టు కూడా అతని లైఫ్ కన్విక్షన్ ఇచ్చింది. ఇది చనిపోయింది. చనిపోయింది. అయ్యో మరి ఆవిడ మీరు ఇక్కడ పోలీసింగ్, ఇక్కడ మనకి మానవీయ కోణం దేని ప్రయారిటీ ఇచ్చారంటే పోలీసింగ్ ఇచ్చారు. కానీ మరోవైపు కరెక్ట్ అయినప్పుడు నేరాన్ని మనం అట్లా చేయకపోతే ఇప్పుడు సమాజానికి ఏం మెసేజ్ పోతుంది. మనం నేరం జరిగింది, అతను భార్యను చంపిన తర్వాత అతనికి అదే అలవాటు ఇంకా నెక్స్ట్ ఇంకా చేయడం ఏముంది నేరం. కానీ పిల్లల భవిష్యత్తుకి వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, ఫాదరు సిస్టరు ఉన్నారు, వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది. ఫాదర్ కూడా ఆ రోజు లేకుండే, మా ఫాదర్ ఆయన టేకప్ చేసుకున్నాడు. మేము కూడా
సజెస్ట్ చేసి ఆ పిల్లలు కొద్దిగా అంత చదువుకున్న తర్వాత వాళ్ళు టేకప్ చేసుకున్నారు. సార్ ఆ కేసులో కన్విక్షన్ వచ్చింది అంటున్నారు, వచ్చింది. కానీ డీడీ చూస్తే అది 174 కనిపిస్తుంది. అవును, కానీ ఇక్కడ లాస్ట్ వచ్చి 302కు మారింది. అవును. మరి డిఫెన్స్ సర్టిఫికేట్ ఏం తీసుకున్నారు? చేసింది ఆయన. అదే కదా నేను గొప్పతనం అనేది. అంటే అప్పుడు జనరల్గా ఎవరైతే విచారణ చేసిన కోర్టు ఉన్నదో ఇవన్నీ నేను సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాను చెప్పాను కదా. అక్కడ మా సైంటిఫిక్ టీం పోతుంది. పోయిన తర్వాత సంఘటన ఏ విధంగా జరిగింది స్కెచ్ మ్యాప్ ఉంటుంది, సీన్ ఆఫ్ అఫెన్స్ తీసుకుంటాం. దాంట్లో మన అన్ని ఆ సంఘటన వివరాలన్నీ జాగ్రత్త పెట్టి ఎవిడెన్స్, పిల్లలు కూడా ఎవిడెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఎందుకంటే తర్వాత వాళ్ళ ఎవరైతే చనిపోయినా మా ఫాదర్ అయితే కూడా కదా, నా బిడ్డను చంపినంటే రియాక్ట్ అవుతారు కదా ఫాదర్. ఆ పిల్లల్ని అతనే భరోసా తీసుకున్నాడు కదా, అతన్ని పెంచుకున్నాడు. డిఫెన్స్ లైన్ ఏంటి? డిఫెన్స్ వాళ్ళు ఎట్లయినా చేస్తారు. ఇది చూడండి, మీ మేజిస్ట్రేట్ గారు కూడా చెప్పారు, కావాలని ఐఓ గారు ఇట్లా ఇది చేశారు, నా మీద ఆర్గ్యుమెంట్ చేశారు. కానీ అతను ఉన్నట్టు వేసింది. నేను కూడా అంటే చాలా మంది అంటే మా దాంట్లో ఫస్ట్ మేజిస్ట్రేట్ది ఏదైతే ఉందో ఫస్ట్ మేజిస్ట్రేట్ రికార్డ్ చేసిన డీడీ అది లేకుండా కొంతమంది సలహా ఇస్తారు మా దాంట్లో అది. కానీ నేను అట్లా ఏం లేదు, దాన్ని కూడా పెట్టింది నేను. అందుకని వాళ్ళు నమ్మారు. ఎందుకంటే మనం నిజం దాచిపెడితే ఎప్పుడైనా కొంతమంది పక్కన పడేస్తారు. ఎగ్జాక్ట్లీ నేను అట్లా ఒప్పుకోలేను. ఏం జరిగిందో ప్రతిదీ కోర్టు ముందర పెడితేనే కోర్టు తీసుకుంటుంది. కోర్టు కూడా నమ్మకం పెరుగుతుందని నేను అనుకున్నా ఆ సంఘటనతో. మీకు కరెక్ట్. ఎందుకంటే అది ఇచ్చినది ఎందుకు ఇచ్చిందో కూడా రీజనింగ్ కూడా అందులో మనం పెట్టలేదు. నాకంటే ముందు కొంత పోలీస్ ఆఫీసర్లు కూడా కామెంట్ చేశారు, అరే ఇది ఎట్లా పెడతారు, పెట్టకూడదు కదా అని. ఒక నాకంటే సీనియర్ ఒక ఏసీపీ కామెంట్ చేసిండు, ఆయన పేరు ఇప్పుడు చెప్పాను నేను. అంటే కానిస్టేబుల్ కింద ఉంటారు కదా మా కోర్టు డీల్ చేసేవాళ్ళు. అరే సార్ మీ మీద ఇట్లా కామెంట్ చేసిండు సార్, ఆయన ఇట్లా పెడతారా ఎవరన్నా, మనం ఎందుకంటే మనం శిక్ష పడాలంటే మనం ఇది మనకి దానికి వ్యతిరేకం పెట్టుకుంటాం అని అన్నాడు ఆయన. అన్నాడు కానీ నేను అవేం కేర్ చేయలేదు. ఎందుకంటే నిజమే చెప్పాలి మనం ఎప్పుడు, ఎవరికైనా నిజం చెప్తేనే మనకి. అప్పుడు కనుక కోర్టు నమ్మింది. అదే మనం కనుక దాచిపెట్టినట్టయితే అతను డిఫెన్స్ అతను రేజ్ చేసినాడు, అప్పుడు ఏమైతుంది ఇష్యూ, అప్పుడు మన ఇన్వెస్టిగేషన్ మీద ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది. అంటే నా మీద అనుమానం వస్తుంది, ప్లస్ అవుతుంది. సార్ కరీంనగర్లో తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇంపార్టెంట్ అని చెప్పారు కదా, ఇంకొక కేసు కూడా ఇంపార్టెంట్ చెప్పండి. కరీంనగర్లో ఉన్నప్పుడు అంటే ఇన్స్పెక్టర్ కొంచెం మనం ఎస్హెచ్ఓ తర్వాత ఇన్స్పెక్టర్ కొంచెం మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఇంకొక కేసు చెప్తున్నాను. ఇంకొక బాయ్ ఉంటాడు, అది కరీంనగర్లో మనకి కాశ్మీర్ గడ్డ అని ఉంటుంది పక్కన. దాంట్లో అది ఇంపార్టెంట్ ఇట్లా సెన్సేషన్ కేసు చెప్పాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రజలకు కూడా. అందులో ఒక మేనల్లుడు వాడి స్టడీయింగ్ మోస్ట్లీ సెకండ్ క్లాస్ చదువుతుండు పిల్లడు. వాడు మేనమామ అంటే వాడు ఇంటర్మీడియట్ చదువుతుండు, అప్పుడే కాలేజీకి పోతుండు. వాడికి కొంచెం బైక్ నడపాలని షోకు, మేనమామకి. పిల్లలతో ఆడుకుంటాడు, సరదాగా ఉంటాడు. వాడి సినిమాలు టీవీలు చూసి రిలీజ్ అయ్యి ఆ పిల్లని ఒకరోజు, నేను అది ముందు చెప్తే మీకు మళ్ళీ ఇదైతుంది. ఒకటి వచ్చింది మాకు, ఏది ఒక కంప్లైంట్ వచ్చింది సడన్గా, అంటే మా బాయ్ మిస్సింగ్, ఇంట్లో లేడని. పోయిన తర్వాత ఆ బాయ్ మిస్సింగ్ మేము వెతికినాం, ఏడా దొరకలేదు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మాకు అతను ఆ బాయ్ ఎక్కడ కనిపించకుండా మా మీద పోలీసు మీద బాగా ప్రెషర్ ఉంటుంది, మేము బాయ్ మిస్సింగ్ దాంట్లో మీరు ఏం చేస్తున్నారు, మీరు పట్టుకోవాలి కదా మరి అని. నిజంగానే అది మా బాధ్యత కూడా, అది దొరక మేము అంతా మెసేజ్ ఇస్తాం, అన్ని పోలీసుని అలర్ట్ చేస్తాం, అన్ని చేస్తాం. ఆ కేసు నాకు ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఆ బాయ్ని ఎంత ప్రయత్నం చేసినా మాకు దొరకలేదు. తర్వాత సెకండ్ డే ఆ బాయ్ డెడ్ బాడీ కనిపించింది ఆ కరీంనగర్ అవుట్స్కట్స్లో ముళ్ళపొదలో కనిపిస్తే, అప్పుడు వాళ్ళు మా మీద బాగా పోలీస్ మీద నెగిటివ్ వచ్చింది ఆ ఫ్యామిలీ. అంటే మా మీద దాడి చేయటం అంటే మాటలతోటి అబ్యూజ్ చేయటం. అరే మేము 2 రోజుల కింద మీకు చెప్పాము, మీరేం సాయం చేయలేదు, పోలీసు బాయ్ని కనుక్కోలేదు, ఇక్కడ శవం అయిపోయిండు, చనిపోయిండు అని చెప్పారు. అంటే ఆ కంప్లైంట్లో వాళ్ళు అది కూడా ఇచ్చారు, బాయ్ మిస్సింగ్. ఏంటంటే ఫస్ట్ మనీ డిమాండ్ చేశారు వాళ్ళు, ఒక పబ్లిక్ బూత్ నుంచి, ఫోన్ నుంచి. అంటే మా వైఫల్యం అన్నట్టు వాళ్ళు కామెంట్ చేసి అదంతా వాళ్ళు కొంచెం పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా మా మీద అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయటం. సరే అని నేను ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో మొదలుపెట్టిన తర్వాత జనరల్గా ఏంటంటే మనం డైవర్షన్ అంటే ఎవరో కిడ్నాప్ చేసి డబ్బుల కోసం అడిగారు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ రాలే కాలు వాళ్ళకి పైసలు రెడీ పెట్టుకున్నారు పోలీసు చెప్పకుండా.
కానీ ఇక తర్వాత లేదు, వాళ్ళ కాల్ లేదు అక్కడి నుంచి. ఇక నేను ఇన్వెస్టిగేషన్లో చూసిన తర్వాత బయట నుంచి చూసినా కానీ నాకు ఏం ఆధారం దొరకలేదు. తర్వాత కుటుంబ సభ్యుల మీద డౌట్ వచ్చింది నాకు. మరి అక్కడ బయట నుంచి ఆధారం లేదంటే నెక్స్ట్ కుటుంబ సభ్యులు పోవాలా, దానికి గట్స్ ఉండాలి కుటుంబ సభ్యుల మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఆ ఫ్యామిలీ జనరల్గా, అరే మేమే మా కుటుంబ సభ్యులు లాస్ అయినాం, మీ పోలీసు ఇన్ఎఫిషియన్సీ మీరు కనిపెట్టకుండా ఇంకా మమ్మల్ని అనుమానిస్తారని అనేది అవుతున్నారు వాళ్ళు ఇంటికి పోతేనే. కానీ మనం వదిలిపెట్టలేదు. అట్లా మనం పోలీస్ ఇమేజ్ పెరగాలంటే నిజమైన అక్యూజ్ నేరస్తుని పట్టుకోవాలి మనం. ఇక నేనేం చేసిన థింక్ చేసి మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన. మనం ఏంటంటే అప్పుడు ఉన్నాయి కొన్ని యాక్చువల్గా సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ గురించి మీకు చెప్పడానికి చెప్తాను. సీసీ కెమెరాలతోటి మనం ప్రయత్నం చేసినాం చాలా 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 చేయంగా ఈ బాయ్ని ఎక్కించుకొని తను వీళ్ళ మేనల్లుడు ఎవరైతే ఉన్నాడో వాడిని ఎక్కించుకొని పోతుండే ఒక ప్లేస్. అంటే అది కూడా క్లారిటీ లేదు, బ్లర్, అప్పుడు అంత క్వాలిటీ లేవు సీసీ కెమెరా, జస్ట్ ఏదో ఇమేజ్ కనపడేది. మనం కష్టపడితే కొంచెం తెలుస్తుంది, అంటే 50-50% ఉంటుంది మనకి. అది ఒక స్కూల్ వాళ్ళు, అది ఏది నాట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటుంది. అంటే మేము సీసీ కెమెరా వేయడం కూడా అది ఒక ప్రయత్నం. అక్కడ క్యాచ్ ఉంది. అంటే ఆ పిల్లోడిని మర్డర్ కంటే ముందు అతను తీసుకుపోవడం జరిగింది. ఒక ప్లేస్లో మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని పోతాడు. అంటే ఎక్కించుకొని పోవచ్చు కానీ అతన్ని మనం పట్టుకొని మాట్లాడలేము. ఎందుకంటే పిల్లోడిని జనరల్గా ఎక్కించుకోకపోవడం తప్పులేదు కదా, అతని మీద డౌట్ రాదు కదా ఎవరికి. కాకపోతే అతని క్యారెక్టర్ స్టడీ చేసాం ఒక 2 days. అతను కొంచెం ఇంటి దగ్గర నుంచి పైసలు రావడం, చిల్లరగా దోస్తులతోటి తిరగటం, బయట కొంచెం మిస్బిహేవియర్, కొంచెం తాగటం, అట్లా టైప్ ఆఫ్ ఉంది వాడు. అప్పుడు ఏది ఇంటర్మీడియట్లోనే వాడు ఆ లెవెల్లో ఉన్నాడు, సెకండ్ ఇయర్లోనే. డౌట్ వచ్చి వాడిని నైట్ మేము మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేస్తాం, బయట పికప్ చేసిన వాడిని. ఇంటి దగ్గర పోయే పరిస్థితి ఉంటుంది అంటే ధైర్యం కావాలి నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు అప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో లాస్ అయిండు, సేమ్ వాళ్ళ మేనల్లుడు అంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు. అతను పికప్ చేసి ఇక మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అవి వేరే విధంగా ఉంటుంది, కొట్టకుండా తీసినాం, ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. అది కూడా చెప్తున్నా సైకలాజికల్గానే. అంటే సీసీ కెమెరా చూపించుకుంటూ మాట్లాడాను. తర్వాత అది ఫస్ట్ డినై చేస్తాడు, చేసినా అతను ఆన్సర్ చేయాలి కదా, హ్యాస్ టు ఆన్సర్, నీకేం కాదు నేను చెప్తామని. సరే కొన్ని రకరకాలు ఉంటాయి. మనం హ్యూమన్ సైకాలజీ బిఎడ్లో కూడా చదివి ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. ఆ హ్యూమన్ సైకాలజీ అంటే కొడితే పెద్ద విశేషం కాదు, మేము ఎవరిని కొట్టలే, కారు మనం బై క్వశ్చనింగ్ ఇంట్రాగేషన్. ఇంట్రాగేషన్ అంటే ఏమంటే మీరు కొడతారని అనుకుంటారు కాబట్టి జనరల్ ప్రజలు, అట్లనే ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ మనకి యాక్చువల్గా అట్లా ఉంటుంది, కొరాబరేట్ చేయాలి కేసుని. ఒక చాకు దొరుకుతుంది మనకి, ఏదైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్లో ఆ చాక్ జరిగిన తర్వాత ఆ పిల్లోడు మాకు అతను అడ్మిట్ అయిపోతాడు. కానీ అతను చంపిందంటే వీళ్ళు ఎవరు నమ్మరు. అవునండి మావాడు బండి ఎక్కించుకోకపోవచ్చు కానీ ఎట్లా నమ్ముతారు మీరు ఆ ప్లేస్ లో ఉన్నా కానీ నేను కూడా నమ్మను. ఏదో స్టోరీ చెప్తున్నారు పోలీసు అనుకుంటారు, పోలీసులు కావాలని మా అబ్బాయిని ఇరికిస్తున్నారు అంటారు. అప్పుడు నేనేం చేసిన, ఇప్పుడు ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అన్ని చేసిన ఫస్ట్ మర్డర్ అయినప్పుడు ఆ సీన్ లో మనకు ఒక చాకు దొరుకుతుంది, కూరగాయలు కట్ చేసే చాకు. అది ఎవరిదంటే ఆ పిల్లగాడి ఇంట్లో చాక్. అది మేము ఒక 4-5 చాకులు అక్కడ ప్లాన్ చేసి వాళ్ళ అమ్మని పిలిపిస్తాం, ఎవరైతే విక్టిమ్ ఉందో పిలిపించి చూపిస్తాం ఇవన్నీ చాకు, ఇది ఎవరి అమ్మ ఈ చాకులు అండి. అందులో నుంచి ఒక చాకు తీసి ఇది మాది అంటది. ఎన్ని రోజులు అయితే మిస్ అయిందంటే ఆ పిల్లగాడి వెళ్ళి నుంచి కనపడట్లేదు. ఇదే చాకుని వీడు తీసుకుపోయి అక్కడ మర్డర్ చేసిన తర్వాత ఎంత తెలికల నేరస్తుడు కూడా కొన్ని వస్తువులు అక్కడ వదిలిపెడతాడు, అంటే క్లూ వస్తాడు. ఇతను ఏం చేసిండు యాక్చువల్గా ఆ పిల్లని పికప్ చేసిండు, ఆ చెట్ల కాడ కట్టేసి అన్నీ ఉంటాయి కొంచెం ఫారెస్ట్ లెక్క ఉంటుంది, అందులో కట్టేసి పబ్లిక్ బూత్కి వచ్చి ఫోన్ చేస్తాడు, ఏది నాకు ఇన్ని పైసలు కావాలని డిమాండ్ చేస్తాడు. వాళ్ళ బావకే చేస్తాడు. కానీ వాడికి వాయిస్ గుర్తుపట్టలే, అతను చేంజ్ చేసి మాట్లాడాడు. తర్వాత మళ్ళీ వాడికి ఏం డౌట్ వచ్చిందంటే, ఎస్ నేను డబ్బులు అడిగినా, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత నాన్న చెప్తా అంటాడు కదా, తీసుకొచ్చి ఫారెస్ట్లో కట్టేసింది కదా. వాడికి అప్పుడు అనుమానం వచ్చింది. ఫస్ట్ నేరం మొదలు పెట్టినప్పుడు అర్థం కాలేదు వానికి. తర్వాత ఏం డౌట్ వచ్చింది, ఒకవేళ నాకు పైసలు ఇచ్చిస్తారు కానీ ఈ పిల్లగాడు రిలీజ్ చేస్తే ఇంటికి పోయిన తర్వాత నేను చెప్తా అంటాడు కదా, అమ్మ చెప్తా అంటాడు కదా. అందుకని అది తట్టుకోలేక వాడికి డౌట్ వచ్చి అప్పుడు చంపేస్తాడు కదా. అయ్యో, ఇంట్లో తీసుకొచ్చి చేస్తాడు. కత్తి కోసం ఇంటికి వస్తాడు. కత్తి కూడా మొదలు తీసుకోండి ప్లాన్ ప్రకారం. ఇంట్లో కత్తే కదా, వాడు అక్కడే ఉంటాడు కదా, వాడు వాళ్ళ ఇల్లు ఇద్దరు పక్క వెళ్ళి
వాళ్ళ ఇంట్లో ఏదైతే కూరగాయలు కట్ చేసే చాకు ఉంటుందో ఆ చాకు పికప్ చేసుకొని ఈ పిల్లగాడు పికప్ చేసుకొని ఆ బండి ఎక్కించుకొని వస్తాడు. అంటే చంపేద్దాం ఉద్దేశం బెదిరిద్దామని ఉద్దేశం? బెదిరిద్దామని బెదిరించి పైసలు తీసుకుందామని. కానీ పైసలు వాడికి అప్పుడు డౌట్ వచ్చింది ఏమని, ఎస్ నేను పైసలు తీసుకున్నాక వాడు ఆగాడు కదా, సో నన్ను తీసుకొచ్చి కట్టేసిందంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. అందుకని అప్పుడు అక్కడ డౌట్ వచ్చి చంపేస్తాను, అనవసరంగా ప్రాణం తీస్తాడు. ఆ పిల్లడు చనిపోయాడు. అయ్యో కాదండి, పిల్లడు చంపొద్దు అని అంటాడు కదా మేనమామ కదా. అవును, అయినా కానీ వాడు థ్రోట్ కట్ చేసి చంపేశాడు పిల్లడు. చాలా బాధ అనిపించింది. కాకపోతే ఫైనల్గా మనం అతన్ని పట్టుకోవడం జరిగింది. అప్పుడు మనం ఈ చాకు ఇవన్నీ ఎవిడెన్స్ అని చూపించిన తర్వాత అప్పుడు వాళ్ళు కుటుంబ సభ్యులు లేదా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అనుమానాలు. విచిత్రం ఏంటంటే ఈ పిల్లగాడిని ఎత్తడానికి చంపిన తర్వాత ఇతని బండి మీదనే వాళ్ళ మేనత తిరుగుతుంది, మొత్తం ఊరంతా తిరుగుతుంది పిల్లగాడిని ఎత్తడానికి. మీకు ఏమనిపించింది దీని తర్వాత? నేరం చేసి ఆ ఏజ్లోనే వాళ్ళ మేనతను ఎక్కించుకొని ఊరంతా తిరుగుతారు బండి వేసుకొని. కదండి చిన్నపిల్లాడు, మా అమ్మ వద్దన్న కొట్టడానికే చేతులు రావు కదా. వాడికి కన్విక్షన్ వచ్చిందండి? వానికి కూడా కన్విక్షన్ వచ్చింది. సార్ కరీంనగర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? దాని తర్వాత నేను ఇంటెలిజెన్స్కి వచ్చాను, హైదరాబాద్కి ఇంటెలిజెన్స్కి వచ్చాను. దాని తర్వాత వచ్చి ఇక్కడ ఒక 5.5 years ఇంటెలిజెన్స్, మెయిన్ ఇంటెలిజెన్స్లో ఇదే వెస్ట్ జోన్ అంటే టోటల్గా జూబ్లీస్, బంజారీస్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, గోషామాల్, ఆసిఫ్ నగర్ ఇదంతా వస్తుంది వెస్ట్ జోన్ అంటే. అంటే కరీంనగర్ తర్వాత ఎక్కువగా వెస్ట్ జోన్లో పనిచేశారు మీరు? ఎగ్జాక్ట్లీ 5.5 years చేశాను. దాని తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత ఏసీపీగా ఫస్ట్ లా అండ్ ఆర్డర్ జూబ్లీలు చేశాను. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ లా అండ్ ఆర్డర్ నుంచి ట్రాఫిక్. సార్ జూబ్లీస్ లో ఎలాగుంటుంది అన్న పరిస్థితి? ఎందుకంటే ఇక్కడ ఎక్యూజ్డ్ హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు, కంప్లైంట్ హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు. అసలు కంప్లైంట్ పొల్యూషన్ రాకముందే పలానా వ్యక్తి వస్తారని మీకు ఫోన్ వస్తుంది, వాడు పికప్ చేయకముందే పలానా మనోడే అని ఫోన్ వస్తుంది. ఈ ప్రజలు ఎలా తట్టుకుంటారండి జూబ్లీస్ లో? మూవ్మెంట్ ఉంటుంది. మనం సిన్సియర్గా ఉంటే అట్లా ఏం జరగదు. కొంచెం మనం మిగతా పోలీస్ స్టేషన్ లో పోల్చుకుంటే జూబ్లీస్ మాత్రం కొంచెం ప్రజలు ఎక్కువ ఉంటారు, హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా ఎగ్జాంపుల్, అంటే అది జనరల్గా ఏంటంటే మనం ఇన్వెస్టిగేట్ ఇక్కడ ఆఫీసర్స్, అప్పుడు మన సివి ఆనంద్ సార్ మాకు సిపి హైదరాబాద్ సేమ్ సారే ఉండే అప్పుడు. మధ్యలో తర్వాత సార్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మన ఎలక్షన్ టైంలో సార్ మారిండే అప్పుడు. సో మారి తన ఈసారి సందీప్ చాండిలే సార్ వచ్చారు. ఆ సార్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి సార్ కూడా వచ్చారు. ఆ సార్ పీరియడ్ కూడా చేశాను. అంటే వస్తుంటే ఇంపార్టెంట్ మీరు అన్నట్టు కేసెస్ చాలా ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ తర్వాత వేరియస్ థింగ్స్ వస్తుంటాయి. కానీ మనం కొంచెం అందరితో కూడా మర్యాదగా మాట్లాడాలి. నా ఫస్ట్ నుంచి కూడా నేను ఎవరిని కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడాను నేను. ఎందుకంటే మాట్లాడితే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇలా పోలీసులు కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతుంటారు, కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే మై పాయింట్, మీరు మాట్లాడకపోయినా మిమ్మల్ని ట్రాప్ లో పెట్టడానికి చాలా మంది ఉంటారు జూబ్లీస్ లో. మరి అటువంటి ట్రాప్ లో పడలేదా? ఆఫర్ ఎప్పుడు జరగలేదు. కానీ ఎక్కువ ఉంటాయండి, హనీ ట్రాప్స్ ఉంటాయి, అండ్ చాలా వేరియస్ క్రైమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇక స్టేట్ ఈ 2 స్టేట్లకు సంబంధించిన వాళ్ళందరూ కేంద్రీకృతమైనది జూబ్లీస్. ఫిలిం నగర్, జూబ్లీస్ అంటే 2 PSలు వస్తున్నాయి. సార్ మీకు జూబ్లీస్ లో బాగా గుర్తుండిపోయిన సంగతి, ఎందుకంటే మీరు 2 స్టేట్లకు సంబంధించిన వాళ్ళు చూశారు కాబట్టి. కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లింగోటం రామ్ అని మన ఇక్కడ మన కృష్ణానగర్ దాంట్లో జరిగింది ఒకటి సంఘటన, ఇంపార్టెంట్ మర్డర్ కేసు. అంటే ఏసీపీ కంటే నాకు నేనే సూపర్వైజర్ ఆఫీసర్ కాబట్టి నైట్ నేను అప్పుడే ఇంటికి వెళ్ళిన తర్వాత 11 o'clock నాకు కాల్ వచ్చింది, ఒక మర్డర్ జరిగింది మన ఇక్కడ కృష్ణానగర్లో. అక్కడ వాళ్ళు అరౌండ్ అందులో ఒక అతను ఆ రాము అంతాన్ని ఒక ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్లాన్ ప్రకారమే బయట నుంచి వచ్చి అటాక్ చేసి దాదాపు అందులో 14 మంది అక్యూలు ఇన్వాల్వ్ అయ్యారు. అతన్ని అంటే భయంకరంగా అతన్ని పెనిస్ కూడా కట్ చేస్తారు ఆ కేసులో. అంతే అందులో ఆ కోపం ఉన్న అతను దాదాపు ఆయన బాడీ మీద నాకు తెలిసి ఒక 140-142 ఉన్నాయి కత్తిపోట్లు. అది అంత భయంకరంగా చంపడం. ఎందుకంటే అంత కసి అతనికి ఏంటంటే యాక్చువల్గా అతను ఒక లేడీకి ఇష్టపడుతుండ అతను, రాము అని అతను. ఇందులో ఉన్న నేరస్తుడికి కూడా ఒక అతనికి అదే లేడీతో సంబంధం ఉంది. అతను ఒక అక్యూడు. ఇంకొక అక్యూడ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా అక్కడ మన
మన హైదరాబాద్ అవుట్స్కట్స్లో సైబరాబాద్ లిమిట్స్లో అతను ఈ రాము అని ఇంకా వాళ్ళకి వేరే గ్యాంగ్, అతను వేరే స్టేట్ అంటే ఆంధ్ర నుంచి ఉన్నారు అక్యూల్డ్, మన విజయనగరం నుంచి ఉన్నారు, తర్వాత వెస్ట్ గోదావరి నుంచి కూడా ఉన్నారు అందులో పార్టిసిపేట్ అక్యూల్డ్. వీళ్ళందరూ అక్కడ తాడాట అని ఒక ఆట ఆడతారు గేమ్ అక్కడ. అలా ఆ గేమ్ ఆడినప్పుడు వీళ్ళందరూ మామూలు గేములు వసూలు చేసుకుంటుంటారు ఆ తాడాట ఆడినప్పుడు. అక్కడ ఆ విషయంలో వాళ్ళు డిస్ప్యూట్ అయ్యి ఈ రామ్ అని అతను వాడిని కొట్టిండు, బాగా కొట్టిండు, అంటే ఆల్మోస్ట్ వాడు డెత్ అవుతుండే అందులో ఉన్న ఒక అక్యూడ్. అది అతను వాడు మనసులో పెట్టుకున్నాడు, నా బాడీ అంతా డ్యామేజ్ చేసి నా ప్రొఫెషన్ ఏదైతే తాడాట ఉంటుందో వాడిని అక్కడ ఆడకుండా రైవలరీ తోటి ఎలగొట్టిండు. అవన్నీ మనసులో పెట్టుకుని అతను ఎట్లా ఆయన చంపాలని గత 3-4 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తాడు. ఇతను కూడా వీళ్ళందరూ ఆ లేడీ ఇంటికి వచ్చేటోళ్ళు సోకాళ్ళుగా రివీల్ చేయడం, కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ ఎట్లయినా అతను చంపాలని ప్లాన్ వేసుకుంటారు. కలిపింది అమ్మాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. కలిపిన తర్వాత అతను ఒకరోజు ఇంటికి, అంటే అతను ఎప్పుడు వచ్చినాక ఒక 4-5 నెంబర్ పెట్టుకొని వస్తాడు. లేడీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి సింగిల్గా వచ్చినారు. జనరల్గా అతను మర్డర్ చేసే అవకాశం వాళ్ళకి దొరకట్లేదు. ఇతనికి ఉన్న వీక్నెస్ ఇది ఉన్నది కాబట్టి అక్కడికి వచ్చింది కాబట్టి ఆ రోజు సింగిల్గా వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా చాలా ప్లాన్గా వస్తారు. అంటే 15 మంది అంటే నాట్ ఎ జూబ్, ఎందుకంటే జూబ్లీస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంతమంది వచ్చి అటాక్ చేసి కాబట్టి మనం ఆ రోజు ఏదో సంఘటన జరిగితే ఇమ్మీడియట్గా వచ్చేసి మనం వాళ్ళ ఎటువంటి అటు పారిపోతారు. మనం సైంటిఫిక్గా ఆ నైటే మనం పికప్ చేయడం జరిగింది మెయిన్ అక్యూల్ని. ఓకే, 5 o'clock లోపల పికప్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళకి దొరికాడండి. మెయిన్ అసలు సాధారణంగా కింద వాళ్ళు దొరుకుతారు కదా, పైన దొరకడు కదా. దొరికింది మాకు. మా ప్రయత్నంతో మా ఇన్స్పెక్టర్ ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ ఉండే అప్పుడు శ్రీనివాస్ అని, ప్రజెంట్ ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా. అతను తర్వాత జూబ్లీస్లో కూడా ఇంకొక ఇన్స్పెక్టర్ ఉన్నాడు వెంకటేశ్వర రెడ్డి అని, ప్రజెంట్ ఉన్నాడు అతను. వీళ్ళిద్దరిని టీమ్స్ వైజ్ చేసి పంపిస్తే మేము టెక్నికల్గా ఇవన్నీ రివీల్ చేస్తాను. టెక్నికల్ పని చేస్తే వాళ్ళు లక్కీగా దొరికారు. మాకు కూడా అప్రిసియేషన్ వచ్చింది. అంటే ఇమీడియట్గా విత్ ఇన్ 13-14 అవర్స్లోనే మేము పికప్ చేసాం. అంటే మర్డర్ అయిన ఒక 5-6 గంటల్లోనే పికప్ చేయడం జరిగింది. మెయిన్ ప్రధాన నిందితులు పికప్ చేసి కేసు కోర్టులో ఉందా, నడుస్తుంది ఇప్పుడు, ట్రయల్ నడుస్తుంది. ఇంకేం గుర్తున్నాడు సార్? కానీ జూబ్లీహిల్స్లో ఒక కేసులో ఒకటి పిలిచారనుకోండి, బాగా ప్రెజర్ వచ్చింది అన్నది కేసే ఉందా? అట్లే ఉంది కానీ వస్తుంది, మనం చెప్తే కన్విన్స్ అవుతారు. అట్లే ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, కానీ మనం కూడా వాళ్ళకి చెప్పే తిరిగి చెప్తే ప్రజలు అవుతాయి. కానీ ఎక్కువ పబ్బులు అని ఉంటాయి కదండి, పబ్బుల్లో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవైపు పబ్బుల నుంచి డబ్బులు వస్తున్న ఆరోపణలు ఉంటాయి, పబ్బులు పట్టుకోలేదు మీ ఆఫీసర్లు అక్షంతలు ఉంటాయి, పబ్బుల్లో గొడవలు అవుతుంటాయి. ఇదంతా ఎలాగండి, ఆ కల్చర్ని ఎలాగ మీరు అడ్జస్ట్ అయ్యారు? లేదు, మా పైన ఆఫీసర్స్ కూడా స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉంటుంది, మాతో పాటు టాస్క్ ఫోర్స్ ఉంటుంది, మా సిపి గారు కానీ మా డీసీపీ గారు కానీ వీళ్ళందరూ మానిటరింగ్ చేస్తుంటారు. ఆ టైమింగ్స్ ఉంటాయి, స్పెసిఫిక్ టైమింగ్స్. మనం మామూలుగా Friday, Saturday 1 o'clock దాకా, మామూలు మిగతా రోజుల్లో మనం Sunday 12 o'clock ఉంటుంది. ఆ టైమింగ్ స్ట్రిక్ట్గా అన్నీ బంద్ చేస్తారు, అట్లేం లేదు. స్ట్రిక్ట్గా వాడికి ప్రజెంట్ కాన్సెల్ పోతాడు. కొన్ని పబ్బులు కొంతమందికి ఇస్తాం. కానీ అప్పుడులోనే పబ్బుల్లో టైంకి నడకపోవడం వల్ల డబ్బుల కోసం ఆశించే ఒక ఇన్స్పెక్టర్ కూడా దొరుకుతారు, సస్పెండ్ అవుతారు కదా. అది మాకంటే ముందు అది జరిగింది. అది జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే అట్లాంటిది ఏం లేదు సంఘటన. అది సిన్సియర్గా అన్ని పబ్బులు బంద్ చేయటం, టైమింగ్స్ బంద్ చేయటం, మనకి పెద్ద సంఘటనలు కూడా ఏం జరగలేవు నాకు తెలిసి అయితే. మరి ఎక్కువ కాలం పనిచేయకుండా మరి ట్రాఫిక్ ఎందుకు వచ్చారు? ఎక్కువ అంటే మా డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ అనేది సర్వసాధారణం. కానీ 2 years చేయలేదు కదా మీరు? చేయలేదు, మనకి ఇది ఇచ్చారు కాబట్టి ఇది చేస్తున్నాం ఇప్పుడు అంతే. సార్ ఆల్మోస్ట్ 1 year గా వచ్చింది ఇది కూడా. లాండన్ ట్రాఫిక్ వచ్చారు. అవును, పంజగుట్ట. ఇక్కడ కూడా మీకు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఇది జనరల్గా పంజాగుట్ట అంటారు, చాలా మంది పంజాగుట్ట అంటారు. ఇది ట్రాఫిక్ వెస్ట్. ఇది వెస్ట్ అంటే మనకి వెస్ట్ జోన్ మొత్తం వస్తుంది. కూర్చోటం బట్టి మేము పంజాగుట్టలో ఉంటాయి. ఓకే. ఈ ట్రాఫిక్ దీంట్లో నాకు వచ్చి ఎస్ఆర్ నగర్ మీకు ఐడియా ఉంటుంది, పంజాగుట్ట ఉంటుంది, బంజారీల్స్ ఉంటుంది, జూబ్లీస్ ఉంటుంది. సార్ ఈ 4 కూడా సిటీకి పెద్ద హెడేక్ అండ్ పోలీస్ స్టేషన్లు. ఎక్కడ ఏ మూవ్మెంట్ సిటీలో జరగాలి ఈ 4 పోలీస్ లిమిట్స్లో ముఖ్యంగా పంజాగుట్ట. ఒకవైపు వివిఐపి మూవ్మెంట్ ఉంటుంది, ఒక పబ్లిక్ ఉంటుంది, ఇంకా పీక్ స్టేజ్లో అసలు చెప్పలేని బాధ ఉంటుంది. ఒకసారి ఒక జామ్ అయిందంటే 2-3 కిలోమీటర్లు ఈజీగా ఆగిపోతుంది. ఎలాంటి దీన్ని కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ? మెయిన్ నేను ఫస్ట్ మీకు అడిగాను, మీకు పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా? ఉన్నది, హైదరాబాద్లో ఉన్నది. నేను వేరే సిటీస్ కూడా నాకు ఐడియా ఉన్నది, తిరిగాను.
మనం అనుకుంటాం కానీ హైదరాబాద్లో మంచిగా ఉన్నది. ఇంతకుముందు మా సిపి ఆనంద్ సార్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ థింగ్, ఎందుకంటే ఆ సార్కి ట్రాఫిక్ మీద చాలా ఆయనకి ట్రాఫిక్ లో 4 years చేశారు. ఎస్ ఎగ్జాక్ట్లీ అవగాహన ఉంది, మాకు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్తారు. అదేవిధంగా మా ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ గారు, అదేవిధంగా ప్రజెంట్ డీసీపీ గారు రాహుల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా టీం వర్క్. మాకు ఏదన్నా సజెషన్స్ తనకున్న ఎక్స్పీరియన్స్ తోటి మీకు వాళ్ళ సుపీరియర్స్ ఎలాంటి గైడెన్స్ ఇచ్చినా మీరు ఇంప్లిమెంట్ చేసినా పబ్లిక్ సపోర్ట్ లేకపోతే మీరేం చేయగలరు? ఉన్నది, అట్లేం లేదు, పబ్లిక్ సపోర్టు కూడా ఉన్నది. ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చాలా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఇంతకుముందు కొన్ని విషయాలు, ఇప్పుడు రైనీ సీజన్ చాలా డేంజర్, మిగతా సీజన్ల కంటే కూడా. రైనీ సీజన్ తీసుకుందామండి, వర్షం పడిందంటే ముందు నిమ్స్ జామ్ అవుతుంది, అవును, మీకు పెద్ద ప్యాక్ అనిపిస్తుంది, మరి ఎలా దాన్ని కంట్రోల్ చేస్తాం? అవును, ఈ మధ్య గారు మన ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు కొంత ఇనిషియేషన్ తీసుకున్నారు. ఇప్పుడు మనకి నిమ్స్ దగ్గర మీరు అన్నారు కదా, ఆ కేసీపీ అని ఉంటుంది, అదే రాజ్భవన్ ముందు ఉంటుంది. అవి పెద్ద, ఇప్పుడు సీఎం సార్ రావడం వచ్చిన తర్వాత అవి చూసి అక్కడ వాటర్ హెవీగా వచ్చిన తర్వాత అంతా దానికి ఏం చేసిన కనెక్టివిటీ పెద్ద మీకు తెలియదు, చాలామంది తెలియదు. అది ఇప్పుడు నెక్స్ట్ రైనీ సీజన్లో అట్లా అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే సంపు కట్టారు, చాలా పెద్ద హెవీ సంపులు కట్టారు మీ కేసీపీ కింద అండర్ గ్రౌండ్ కట్టి, వర్షం నీరంతా వచ్చి అది కనెక్టివిటీ అయ్యి మళ్ళీ హుస్సేన్ సాగర్ పోయేటట్టు అండర్ గ్రౌండ్ పైపులు కూడా వేయడం జరిగింది. తర్వాత సెక్రటరీ దగ్గర కట్టారు. మీరు అయితే ఈ సంవత్సరం ప్రాబ్లం ఉండదు అంటున్నారు. అది అమీర్పేట కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్ళక ఈఎస్ఎస్ సేమ్ ప్రాబ్లం ఉంటుంది. అమీర్పేట మనకి ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట మీరు అన్నది కరెక్ట్, అది యూసుఫ్ కూడా వచ్చేది ఉంది కదా, అది మైత్రివనం దగ్గర కూడా మనకి అవుతుంది. అక్కడ మైత్రివనం కన్నా ముందు మీకు అమీర్పేట బస్ స్టాండ్ దాటిన తర్వాత ఒకటి ఉంటుందండి. అమీర్పేట అంటే టువర్డ్స్ మీరు ఎర్రగడ్డ వైపు అన్నారా, ఇటు అమీర్పేట నుంచి పంజాగుట్ట వైపు? పంజాగుట్ట వైపు మీకు అక్కడ అది మేజర్ ఏముండదు, తొందరనే పోతే మనకి కింద అటు కూడా లిటిల్ బిట్ కట్టారు సంపులు. అక్కడ కూడా మైత్రివనం దగ్గర కూడా మనకి హర్ష మెస్ అవన్నీ ఉంటాయి, అక్కడ కూడా మనం కింద లిటిల్ బిట్ సంపులు కట్టారు. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత హోల్స్ తీసి అవి అంటే టైం పడుతుంది కానీ బట్ అప్ టు అంత ఇష్యూ ఉండకపోతే అనుకుంటాను నేను. నెక్స్ట్ రైనీస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సార్ వెహికల్స్ పెరుగుతున్నాయి, రోడ్ స్పేస్ పెరగట్లేదు, మరి ఎలా? అంటే మనకి హైదరాబాద్ అనేది ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ తీసుకోండి, అక్కడ పార్కింగ్ అంతా రోడ్డు మీద ఉంటుంది, సెల్లార్లో ఉన్న పార్కింగ్ ఉంటుంది. లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనం అడుగుతారు రిపోర్ట్ మీరు అన్నట్టు. హైదరాబాద్ అనేది ఎప్పుడు అప్రతిహతంగా పెరిగిపోతుంది సిటీ అనేది. మనకి సైబరాబాద్ కనెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి జూబ్లీస్ నుంచి ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత మెజారిటీ వెహికల్స్ మనకి అటు వెళ్తున్నాయి. ఇది కనెక్టివిటీ సైబరాబాద్కి హైదరాబాద్కి. మీరు అన్నట్టు హైదరాబాద్లో క్రక్స్ ఇదే, ఈ 4 PS లిమిట్స్, ఏది ఎస్ఆర్ నగర్ కానీ జూబ్లీ కానీ పంజాగుట్ట. అంటే విఐపి మూవ్మెంట్, మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినా ఇటే వస్తారు, రాజ్భవన్కి వస్తారు, ప్రెసిడెంట్ గారు వచ్చినా ఇక్కడికి వచ్చారు. నేను ఇవన్నీ చేసిన బందోబస్తులు మేము. తర్వాత సీఎం గారిది రెగ్యులర్గా మూవ్మెంట్ ఉంటుంది, గవర్నర్ గారు ఉంటుంది. అవి కాక కూడా వేరే స్టేట్ సీఎంస్ కూడా వస్తారు రిగార్డింగ్ హాస్పిటల్స్ వాటి మీద. మీరు అన్నట్టు హబ్ ఇది, చాలా హబ్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఎప్పుడు మనం స్టాఫ్ని అప్రమత్తంగా ఉంచుతాం మేము. ఈ సిగ్నల్స్ కూడా మనం మీరు అన్నట్టు స్టాప్ లైన్స్, తర్వాత ఈ ఓవర్ స్పీడింగ్, తర్వాత సిగ్నల్ జంపింగ్, వీటన్నిటి మీద కూడా మనం రెగ్యులర్గా వాచ్ పెడుతున్నాం, ఫైన్స్ వేస్తున్నాం. పబ్లిక్ కూడా అవేర్నెస్ కొన్ని ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతో మనకి ఈ విఐపి మూమెంట్స్లో కూడా అప్పటి లెక్క పాత రోజుల లెక్క మనం ఆపుతాం. ఈ సీఎం గారు వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా సిపి గారు చెప్పడం జరిగింది, విఐపీస్ ఎవరు కూడా అంటే అంతకుముందు మొత్తం కంప్లీట్ ఆపేది, అట్లా కాకుండా ఇప్పుడు సెమీ గ్రీన్ చేస్తున్నాం. కొన్ని వెహికల్స్ ఉంటూనే ఉంటాయి వాళ్ళ రూట్లో కూడా. ఇది ఓన్లీ ఈవెన్ సీఎం గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది, ఇది సెమీ గ్రీన్లో వెళ్తాం, నేను నా గురించి ట్రాఫిక్ ఆపొద్దు అనేది వచ్చింది. అందుకని మినిమైజ్ చేసి మనం 1.5 minutes 2 minutes కంటే ఎక్కడ కూడా ఎవరిని కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు. ఆపోజిట్లో కూడా ట్రాఫిక్ నడుపుతున్నాం మీరు అబ్జర్వ్ చేశారు. ఎందుకంటే అంతకుముందు విఐపి వస్తున్నట్టే ఆపోజిట్ కూడా ఆపేది సీఎం గారు. ఇప్పుడు జూబ్లీస్ లో సీఎం గారు పాస్ అయ్యారు అనుకోండి, ఇంతకుముందు ఏముండదు, జూబ్లీస్ పాస్ అయితే పంజగుట్ట క్రాస్ అయ్యే వరకు, టైల్ పంజగుట్ట వచ్చే వరకు ట్రాఫిక్ ఆపేది. ఇప్పుడు ఎక్కడ ఆపుతున్నారు, ఎన్ని కిలోమీటర్ ఆపుతారు, ఎన్ని కిలోమీటర్ దానికి ఓపెన్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం సీఎం గారు జూబ్లీ చెక్ పోస్ట్ పాస్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతాను మీకు. సీఎం గారు అక్కడ లెఫ్ట్ అయింది అనుకోండి, ఇక్కడ జూబ్లీస్ లో రెసిడెన్స్ దగ్గర అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది, దాన్ని ఆపుతాం. జస్ట్ ఆయన 45 జంక్షన్ ర్యాంక్లో అది రిలీజ్ చేసేస్తాం. అతను 45 జంక్షన్ నుంచి సీఎం సార్ కాన్వాయ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ చెక్ పోస్ట్ వచ్చింది అనుకో, ఆ 45 రిలీజ్ చేస్తాం బ్యాక్ ఏమంటే
జస్ట్ చెక్ పోస్ట్ నుంచి అతను ఎన్టీఆర్ భవన్ రాగానే కాన్వాయ్ మేము మళ్ళీ ఇది ఇక్కడ వెనక ఎన్టీఆర్ భవన్ రాకముందు పంజగూడ ఆపుతారా ఎన్టీఆర్ భవన్ వరకు ఆపుతారా? ఎన్టీఆర్ భవన్ వరకు అంటే ఒక్కొక్క జంక్షన్ ఆపుతున్నాం. 4-5 జంక్షన్ ఎగ్జాక్ట్ 4-5 జంక్షన్లు నాకు తెలిసి ఒక 10-15 నిమిషాలు ఆపిదా. ఇప్పుడు నాట్ 1.5 minute 2 minutes అంతే. అది కూడా జంక్షన్ టు జంక్షన్. సేమ్ గారు కూడా కోఆపరేట్ చేస్తున్నారు బాగా ఎందుకంటే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఆపటం వల్ల మినిమైజ్ చేయాలి. అవసరమైతే నేను ట్రాఫిక్ లో కూడా పోతాను ఒక్కోసారి. సార్ మమ్మల్ని ఎప్పుడైనా ట్రాఫిక్ లో వెహికల్స్ వచ్చినా కానీ సీఎం గారు అది ఇప్పుడు ఉదయం 8 గంటలకు డ్యూటీ ఎక్కారు మీ వాళ్ళు. అసలు ట్రాఫిక్ పోలీస్ అన్నది ఫేస్ ఆఫ్ పోలీస్. ఫస్ట్ మనం అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. మిగతా లా అండ్ ఆర్డర్ అనేది సెకండరీ ఉంటారు. ఫేస్ ఆఫ్ పోలీస్ అండ్ ట్రాఫిక్. అటువంటి ట్రాఫిక్ వాళ్ళకి మీ మెన్ గురించి పొద్దున్న డ్యూటీకి మధ్యాహ్నం 8 hours దాటిన తర్వాత 8 hours దిగిపోవడానికి ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కసారి 12 గంటలు చేస్తారు, 14 గంటలకు చేసే రోజులు కనిపిస్తాయి. వాళ్ళకి ఫస్ట్ వచ్చినప్పుడు ఉన్నంత బలం క్రమేపీ తగ్గుతుంది. ఏ మనిషికైనా తగ్గుతుంది, అందులో వాళ్ళకి ఇంకా ఎక్కువ తగ్గుతుంది. రకరకాల హారన్లు, రకరకాల వ్యక్తులు, రకరకాల మనుషులు, ఆర్గ్యుమెంట్స్. వాళ్ళు లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏదో ఒక వ్యక్తి చిన్న తప్పు చేశాడు అనుకోండి, వెంటనే వాళ్ళకి ఛార్జ్ మేము ఇవ్వడం ఎంతవరకు న్యాయం అంటారు? అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మిగతా ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు లా అండ్ ఆర్డర్లో ఉన్నది అనుకోండి, టైమింగ్స్ ఏమి ఉండదు. ఏదైనా ఇష్యూ అయితే ఇమీడియట్గా ఎనీ టైం రావాల్సింది. ఇక్కడ మన ట్రాఫిక్ ఏంటంటే మీరు అన్నట్టు కొంత సిపి గారు అది ఆలోచన చేసుకొని వాళ్ళకి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి 30% శాలరీ కూడా వాళ్ళకి ఎక్కువ. మార్నింగ్ 8 to 2 o'clock ఉంటుంది వాళ్ళకి డ్యూటీ. తర్వాత వాళ్ళు దిగి వెళ్ళినంటే నెక్స్ట్ డే 2 o'clock అవుతుంది. అంటే మధ్యలో రెస్ట్ కూడా దొరుకుతుంది వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ప్రజలకి లాభం చేకూర్చాలంటే వాళ్ళకి రెస్ట్ కూడా చూసుకుంటా మనము సిగ్నల్స్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతుంది. సిగ్నల్స్ ఫంక్షనింగ్ ఇంపార్టెంట్. వీళ్ళు చేసుకుంటుంటారు. ఒకవేళ వీళ్ళున్నాక మనం దానికి తగ్గట్టు మనం అంబరిలాస్ ఈసీపీ గారు ఆలోచన అంబరిలాస్ కూడా కొన్ని ఎరెక్ట్ చేయడం జరిగింది. ఏదైనా కావాలన్నా కూడా దాంట్లో కూర్చొని కరెక్ట్ సార్. మీరు ఎంత చేసినా మంచినీళ్ళు, వాటర్, సమ్మర్లో అయితే వాటర్ బాటిల్ ఇస్తారు, గ్లూకోన్ బాటిల్ ఇస్తారు, బటర్ మిల్క్ కూడా ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ ఉదయం 8 గంటలకు వచ్చినప్పుడు అంత ఓపికగా ఉన్న ఆయన క్రమేపీ తగ్గుతుంది. ఏ మనిషికైనా తగ్గుతుంది. ఆ టైంలో వచ్చి ఒక ప్రతి వెహికల్ కూడా ఆపితే ఆర్గ్యుమెంట్ ఎక్కువ ఉంటుంది. ఆర్గ్యుమెంట్లో ఎక్కడో కొంచెం బరస్ట్ అవుతారు. అది పట్టుకొని వెంటనే ఛార్జ్ మెమో ఇస్తే వాళ్ళ మొరాలిటీ దెబ్బతింటుంది కదా. ఛార్జ్ మెమో ఏమి ఇయ్యరు. అంటే కంప్లైంట్ చేస్తే దాంట్లో ఇంటెన్సిటీ చూస్తాం మనం. అతను యాక్సిడెంటల్గా అనడా లేకపోతే వేరే విధంగా బిహేవ్ చేసిండా, ఆ ఇద్దరు సందర్భాన్ని మనం విచారణ చేయమంటారు మమ్మల్ని కూడా. అట్లా ఉన్నప్పుడే మనం ఫెరోషియస్ ఉన్న వాళ్ళనే మనం యాక్షన్ తీసుకుంటాం. కానీ ఏదో మీరు అన్నట్టు కొంచెం అలసిపోయి కావాలని ఇంటెన్షనల్గా ఇబ్బంది పెట్టకుండా యాక్సిడెంటల్గా అయినప్పుడు మనం కూడా సాఫ్ట్గా తీసుకుంటాం. వచ్చిన వ్యక్తి ప్రతి వెహికల్ కూడా ఆపగానే ముందు ఆర్గ్యుమెంట్ చేస్తాడు కదా, తప్పు ఒప్పుకొని మాట్లాడు. నీ పేరు నువ్వు ఏ పోస్ట్ నీకు ట్రాన్స్ఫర్ చేస్తా, ఇన్ని రకాలుగా అన్ని ఇరిటేషన్ తెప్పిస్తాడు. పోలీస్ అన్నప్పుడు పేషెన్స్. మీకు ఇటువంటి సంఘటనలు ఎదురయ్యా? జరుగుతుంది. ఆర్గ్యుమెంట్ చేస్తారు. కంట్రోల్ చేస్తారు. చేసినప్పుడు మేము ఎప్పుడు చెప్తాం మా స్టాఫ్ కూడా, ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేస్ తోటి ఆన్సర్ చేయండి. వాళ్ళు మనకు శత్రువులు కాదు కదా, వాళ్ళు వైలేటర్స్, వాళ్ళు నేరస్తులు కాదు. మా సిపి సార్ పైన చెప్తాడు, నేను కూడా చెప్తా. వాళ్ళంతా రూల్స్ వైలేట్ చేస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ అఫెండర్స్. బేసికల్గా మనం ఆ కోణంలో వాళ్ళని చూడాలి. ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు దే ఆర్ నాట్ అఫెండర్స్, నేరస్తులు కాదు. మీకు ఈ వర్డ్ అర్థమై ఉంటుంది. అవును, వాళ్ళు ఓన్లీ వైలేటర్స్. వైలేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి. మీరు కొంచెం సాఫ్ట్ కార్నర్ వెళ్తారు. వైలేటర్స్ కాదు, వాళ్ళు ఎఫెండర్స్ కాదు, ఓన్లీ వైలేటర్స్. ఇవాళ వైలేటర్ రేపు ఎఫెండర్ అవుతాడు కదా. అయితే అట్లాంటి దాంట్లో మనం కేసు రిజిస్టర్ చేపిస్తాం, మనం దేశంపై కంప్లైంట్ లాడ్జ్ చేపిస్తాం. అన్నెసెసరీగా మనం ఫిజికల్గా ఎవరైనా అటాక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, పోలీస్ మేజర్గా మోర్ ఇంపార్టెంట్. డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా కొంతమంది మీరు అన్నట్టు ఆ కోణంలో బాగా ఇబ్బంది పడతారు, హై లెవెల్ పోతారు. పోయినప్పుడు అందుకనే మాకు అందరు కూడా కెమెరాస్ ఉంటాయి, బాడీ ఓన్ కెమెరాస్ ఉంటాయి. అందులో రికార్డ్ అవుతుంది ప్రతిదీ. ఎగ్జామిన్ చేస్తాం. అతను తాగిన దిగిపోయిన తర్వాత అతనికి తెలిసిపోతుంది అంతా. అప్పుడు కొద్దిసేపు సార్ ఒక సంగతి చెప్పండి, ముందు తాగినప్పుడు ఆవేశం నుండి తాగిన తర్వాత దిగిపోయిన తర్వాత ఎలా మాట్లాడు అంటే పేరు రివీల్ చేయకుండా చెప్పండి ఒకటి. నేను చూసిన పెద్ద వాళ్ళు కూడా మంచిగా. నేను రీసెంట్గా ఒక డాక్టర్ చూసిన, అతను డాక్టరే. 31st అప్పుడు దొరికిండు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు అన్నిటికంటే డేంజర్ అంటే మీరు ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మనం, అన్నిటికంటే డేంజర్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఎందుకంటే అతను డ్రంక్ చేసిన తర్వాత అతనికి పని చేయదు, అంటే కొంచెం అదొక స్టేటస్లో పోతాడు. అప్పుడు డ్రైవ్ చేస్తే ఇప్పుడు నా పిల్లలు ఉండొచ్చు, మీ పిల్లలు ఉండొచ్చు, మన కుటుంబ సభ్యులు ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు ఏం చేయని తప్పుకి ఇతను చేసిన ర్యాష్ డ్రైవింగ్ తోటి బలైపోతే ఒక లైఫ్ పోతుంది. మనిషి ఇంకేదైనా మనం తెచ్చేది కానీ లైఫ్ అనేది తెచ్చేయలేము. అందుకనే ప్రభుత్వాలు కూడా ఆలోచించి డ్రంక్ అండ్ డ్రైవ్ సీరియస్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి నేను చెప్తున్నా, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్, అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని తప్పులు చేస్తుంటారు. అతను ఇట్లా చేస్తుంటారు కొంతమంది. ఏంటంటే అక్కడ దాకా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత ఆ పోలీస్ ఆడు చెక్ చేస్తుందంటే అమ్మటే వాళ్ళ వైఫ్ను కూర్చోబెడతారు దాగపోతే. చేంజ్ చేస్తారు. మేమేం చేస్తామంటే జనరల్గా మేము వీళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడే చెక్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ మేము సీక్రెట్ వెనక కూడా పెడతాం. కొంతమంది పబ్లిక్లో కొంతమంది అక్కడ కెమెరా ఇచ్చి పెడతాం. అట్లా వచ్చి మా 100 మీటర్లకు అవతల రెండు పెడతాం. అది తెలియదు. అది అంటే నేను ఇంతకుముందు నక్సలిజం కూడా ఎక్స్పీరియన్స్ చెప్తాను కదా. అట్లా వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మేము ఆ దూరంగా కూడా పెడతాం, వెనకాల కట్ ఆఫ్ అంటారు దాన్ని, ఆ కట్ ఆఫ్ లో కూడా పెడతాం. వీళ్ళకి అవేర్నెస్ ఉంటుంది కదా, వచ్చి టక ఆర్గ్యూ చేస్తారు. అప్పుడే నేను నడపలేదు బండి, మా వైఫ్ నడిపింది, అట్లా జరిగింది. నిజంగా నా వైఫ్నే పెట్టింది పాపం. అట్లా ఒకటి కాదు, చాలా చూసి నేను. అయితే దొరికిన తర్వాత నేను నో సార్ నేను నడపలేదు అంటాడు. మనం బాబు మీరు డాక్టర్ గారు మీరు నడిపారు, ఎందుకు అబద్ధం ఆడతారంటే లేదు సార్ అంటాడు. వాళ్ళ పైన మా సుపీరియర్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు కూడా మా వాళ్ళు ఏమైనా తప్పు పెట్టారని వాళ్ళకి డౌట్ ఉంటుంది. ఇవాళ రేపు టెక్నికల్ ఆధారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు అతను జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఒక హోటల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ హోటల్ కూడా తెప్పించింది. ఆ హోటల్లో బండి స్టార్ట్ అయినప్పుడు ఎక్కుతాడు కదా వెహికల్, ఎక్కుతాడు. తర్వాత ఇక్కడ మారింది ఉంటుంది కదా, ఇక టెక్నికల్ గా కళ్ళ ముందు చూపించిన తర్వాత అప్పుడు దండం పెడతాడు. తప్పేం సార్ అంటే మరి ఎందుకు జరిగిందేమో జరిగింది, మీరు వైలేట్ చేశారు, మీరు ఇంకా నేరం చేయలే, మీరు వైలేట్ చేసినప్పుడు నేరం చేశారు కదా. అదే అంటాను నేను. మరి ఇది ఏంటి డాక్టర్ గారు, మరి ఇంతమందికి మీరు ప్రాణం పోసింది అంటారు కదా, మరి అంటే సరే సార్ తప్పైంది అని మీ ఒకటి అడిగారు కాబట్టి ఎగ్జాంపుల్. అంటే ఆ లెవెల్ మనుషులు కూడా ఆ టైంలో కొన్ని అట్లా జరిగిన సంఘటనలు. మీకున్న అనుభవంలో అంటే దాదాపు సంవత్సరం అవుతుంది, 1 year ఆల్మోస్ట్. అమ్మాయిలు కూడా తాగి దొరుకుతుంటారు కదా, వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? అంటే జనరల్గా మేలు లేక వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తారు. నేను నడపలేదను, నడిపిందను, తాగలేదను, తొందరగా మనం ఊదమని చెప్తాం కదా, వాళ్ళు సహకరించరు. చెప్తాం మనం హాస్పిటల్కి పంపించి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేస్తాం. సార్ ఆ టైంలో లేడీ హోమ్ గార్డ్ ఉంటారా? ఉంటారు, కంపల్సరీ ఉంటారు. ప్రతి రోజు కూడా ఉంటారు, నాట్ ఓన్లీ సింగిల్. ఎందుకంటే ఉమెన్ డీల్ చేయాలంటే కంపల్సరీ ఉమెన్ ఉండాలి. వాళ్ళని చెక్ చేయాలన్నప్పుడు ఉమెనే చేస్తారు కంపల్సరీ. కానీ కొంతమంది అమ్మాయిలు తాగిన తర్వాత పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు, మిస్బిహేవ్ చేస్తారు, ఉల్టా కంప్లైంట్ ఇస్తుంటారు కదండి. అందుకని మన దగ్గర బాడీ ఓవర్ కెమెరాస్ ఉంటాయి కదా, అప్పుడు ఆ కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ చేస్తారు. మన కెమెరా చూపించిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు. దిగిపోయిన తర్వాత ఎలా ఉంటారండి వీళ్ళందరూ? మందు దిగిన తర్వాత ఎలా ఉంటారు మీ దగ్గర? అప్పుడు బతిలాడుతుంటారు. మందులో ఉన్నప్పుడు కొంచెం తర్వాత పిల్ల తప్పదు కదా, మన వైలేషన్ చేశారు. సార్ సాధారణంగా మీరు దొరకకుండా తాగిన తర్వాత దొరకకుండా వెళ్ళాలంటే ఏం చేయాలి? అంటే ఎంత తాగమని అర్థం, దొరకకుండా కాదు. యాక్చువల్ BAC ఉంటుంది మనకి. యాక్చువల్గా మనం 35 వచ్చిన దాకా కూడా మనం వాళ్ళని మనం ఏం బుక్ చేయము. 35 ఒక బీరు తాగితే 60 వస్తుంది కదా సార్. అంటే అది బాడీ టు బాడీ వేరియేషన్ వస్తుంది మీరు అన్నట్టు. అది మనం సైంటిఫిక్ గా ఫిక్స్ చేశారు. హ్యూమన్ మనిషిని మనలో బాడీ హీట్ బట్టి కూడా ఎందుకంటే ఇప్పుడు దాని తర్వాతే వాడు బ్రెయిన్ కరెక్ట్ గా ఉండవు, అప్పుడు యాక్సిడెంట్ చేసే అవకాశం ఉండదు అని చెప్పేసి మనం అక్కడికి ఫిక్స్ చేసేదాన్ని. 35 వచ్చినా కానీ మీకు ఏం పంపించేస్తారు. 36 వచ్చింది అనుకో తప్పదు, బుక్ చేస్తారు. కానీ కొంతమంది 70, 80, 90 వస్తుంటాయి. అంటే దాన్ని బట్టి ఉంటుంది. మనం మీరు అన్నట్టు అక్కడ కోర్టుకు పంపించిన తర్వాత మనకి 200 క్రాస్ అయింది అనుకోండి, 100 క్రాస్ అయింది అనుకోండి, అప్పుడు 2-3 రోజులు జైలు శిక్ష పెరుగుతుంది. అప్పుడు మనకి 100 లోపు అయితే వాళ్ళకి జస్ట్ మేజిస్ట్రేట్ కూడా ఫైన్ వేస్తారు. సార్ కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే, నేను ఉదయం తాగాను, పోలీసులు రాత్రి చెక్ చేశారు, లేదు నిన్న తాగాను, ఇవాళ రాత్రి చెక్ చేశారు, నేను ఇవాళ అసలు తాగలేదు అంటారు. అంటే నిన్న తాగింది కూడా బాడీలో ఉంటుందా? ఉంటుంది, కొంతమందికి ఉంటుంది.
కొంతమంది బీర్ తాగేవండి, బీర్లో వాటర్ కలుపుకొని తాగి ఆయనే పట్టుకున్నారంటారే. ఆయన మిషన్ ఇంపార్టెంట్ కదా, మన బ్రీత్ అనలైజర్ ఇంపార్టెంట్. ఇప్పుడు అతను చెప్పడం ఆర్గ్యుమెంట్ వేరు, మన బ్రీత్ అనలైజర్లో వస్తే మనమేం కూడా ఏం చేయలేదు కదా, రికార్డెడ్ అది. ఒకసారి వేసిన తర్వాత మనకు ఆన్లైన్ వెళ్ళిపోద్ది. నేను కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే భార్య ఇంట్లో తాగితే భార్య కొడుతుంది, బయట తాగితే మీరు పట్టుకుంటారు, మరి ఎక్కడ తాగాలి అని క్వశ్చన్ వచ్చింది. అందుకని మనం చెప్తున్నాం కదా, ఇప్పుడు తాగమని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, కరెక్ట్, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అంటారు. అది నిజమే. ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవమే, కానీ ఇప్పుడు ఏం చేయమని చెప్తున్నా, మనం నువ్వు ఉన్నప్పుడు డ్రైవర్ని ఎంగేజ్ చేసుకోవాలి. అంత డబ్బులు నా దగ్గర ఉంటే నేను ఎందుకు క్వార్టర్ తాగుతానంటాడు. అట్లాంటప్పుడు ఇంట్లోనే తాగాలి. ఇంట్లో తాగితే పెళ్ళం కొడుతుంది కదా. కరెక్ట్ గా అట్లా నేరం చేస్తే వేరే వాళ్ళు బలి అయిపోతారు కదా, ప్రాణం పోతుంది కదా. మీరు అన్నది నిజమే. అది వాళ్ళు జనరల్ గా సరదా ఆర్గ్యుమెంట్ చేయడానికి మనకు వస్తుంది. అంటే సరదాని కాదండి, కొంతమంది ఆ రోజు మందు వేస్తేనే బాడీ పనిచేస్తుంది. అంటే రోజు కష్టపడి ఉంటాడు, అలసిపోయి ఉంటారు, తాగితే నిద్ర వస్తుందని కొంతమందికి దానికి అడిక్ట్ అయి ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇది తప్పదు, వాళ్ళు ఇంటికి పోయి లేదు నడుచుకుంటూ పోవాలి కాదు. నడుచుకుని వెళ్తే మరి స్టెప్స్ మరి వేరే మార్గం లేదు కదా, వాళ్ళు నడుచుకుంటూ పోతేనే సేఫ్ సైడ్ మనకి. డ్రంక్ అండ్ డ్రగ్స్ కాస్త పక్కన పెడతాం. ట్రాఫిక్ వైలేటర్స్ కి ఒక్కొక్క కేసు చెప్తాను. చాలా 9 రకాలు ఉంటాయండి. హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకి వస్తే ఒక ప్రమాదం జరిగింది అనుకోండి, ఆయన వరకే అది స్టిక్ అయి ఉంటుంది, ఎదుటి వ్యక్తికి ఇబ్బంది ఉంటుంది, అవునా? కానీ హెల్మెట్ పెట్టుకోవడం కూడా మస్ట్. హెల్మెట్ పెట్టుకోకపోవడం చనిపోయిన వాళ్ళ గురించి ఒక కేసు చెప్పండి. రీసెంట్గా మనం లైఫ్ స్టైల్ దగ్గర ఉన్నది, ఒక ఫాదరు ఒక డాటరు ఇద్దరు కూడా వస్తున్నారు. ఇది కాలేజీకి పంపించడం గురించి వస్తున్నారు వాళ్ళు. అతను హెల్మెట్ లేదు, ఆ అమ్మాయి కూడా హెల్మెట్ లేదు. వచ్చారు ఆ రోడ్డు మీద, మన లైఫ్ స్టైల్ అంటే బేగంపేట ఫ్లైఓవర్ నుంచి కింద దిగంగా పడిపోయారు. పడిపోయిన తర్వాత వెనక నుంచి వేరే 4 వీలర్ వచ్చింది, వాళ్ళకి తెలియదు కదా. ఇతను పడిపోయిన తర్వాత కింద పడిన తర్వాత అమ్మాయి అడ్డుపడ్డది, ఫాదర్ వచ్చి పడ్డాడు. ఆ అమ్మాయి మీద నుంచి పోయింది అది వెహికల్. అందుకే నేను ఇచ్చే సలహా ఏంటంటే, నాట్ ఓన్లీ డ్రైవింగ్ చేసే కంటే పైలట్ రైడర్ కూడా పెట్టుకోవాలి కంపల్సరీ. పెట్టుకుంటే అన్నిటికంటే మన లైఫ్, మన బాడీలో ఇంపార్టెంట్ హెడ్. ఇప్పుడు అదే హెల్మెట్ పెట్టుకుని ఉన్నాను అనుకోండి, అట్లా బతికిన సంఘటనలు కూడా ఉన్నాయి, నేను చూసిన ప్రత్యక్షంగా. సింపుల్ ఇంజురీస్ అయితే మన లైఫ్ సేవ్ చేసుకోవచ్చు ఫస్ట్. కానీ కొంతమంది హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ పాడవుతుందని, హెయిర్ ఫాలింగ్ అవుతుందని, ఇటువంటి రీజన్స్తో పెట్టుకోరండి. హెల్మెట్ ఉందని ఉంటుంది, బండి డిక్కీలో ఉంటుంది, లేదా ఇంట్లో ఉంటుంది. అవును, కరెక్ట్, మీరు చెప్పింది వాస్తవం. ఈ మధ్య రీసెంట్ కొంతమంది డాక్టర్స్ కూడా చెప్పారు, నాకు తెలిసి కొంతమంది మన ఇంపార్టెంట్ డాక్టర్ చెప్పారు, అది తప్పు. అది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది సైంటిఫికల్లీ నాట్ ట్రూ అని చెప్తున్నారు. దానికి మనం వేరే అది కారణంతో చెప్తున్నారు, అది సైంటిఫిక్ నాట్ ట్రూ అంటే. హెల్మెట్ కూడా వెహికల్ రోడ్డు మీదకి వచ్చిందంటే ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి, ఉంటేనే పైలట్ డ్రైవర్ ఇద్దరు కూడా. ఇద్దరు ఉంటేనే బెస్ట్ అది. రైట్ సార్. కానీ ఇక్కడ వరకు వెళ్తాం అని వస్తుంటారు, హెల్మెట్ అవసరం అంటారు. అది ఇప్పుడు మన మనిషి జీవితమే క్షణభంగురం అంటారు. ఇప్పుడు ప్రమాదం ఎక్కడ పొంచిందో మనకు తెలియదు. అందుకని అందరికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఇక అది రిస్క్. మీరు పెట్టుకోకుండా వస్తే ఏమైందంటే, లైఫ్ అయితే ఎవరు తెచ్చిరు, ఏదో ఫైన్ వేస్తారో అది వేరే విషయం, ఫైన్ పేమెంట్ చేస్తారు. ఫైన్ అనేది ఇంపార్టెంట్ కదన్న, ఎవరు లైఫ్కి వాళ్ళే ప్రొటెక్ట్. నీ మీద నీ కుటుంబ సభ్యులందరూ ఆధారపడి ఉంటారు, లేకపోతే మీ పేరెంట్స్ ఆధారపడి ఉంటారు నీ లైఫ్ గురించి. అందుకని లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవటం మస్ట్ అంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకున్నట్టు అని నేను అనుకుంటాను. ఓకే సార్. సెకండ్, హెల్మెట్ పెట్టుకో ప్రమాదానికి ఆయన ఒకరే బాధ్యత అవుతాడు, లేదా ఆయన మీద కుటుంబం ఆధారపడి ఉంటుంది, ఆయన నష్టపడతారు. కానీ రాంగ్ రూట్లో రావడం వల్ల ఒక ప్రమాదం జరిగితే ఆయనకి ప్రమాదమే, కరెక్ట్ రూట్లో వస్తున్న ఆయనకి ప్రమాదం జరుగుతాయి. దీనికి సొల్యూషన్ ఏంటి? అందుకని మనం యాక్చువల్గా రాంగ్ రూట్లో వచ్చిన మా సిపి సార్ కూడా ఈ మధ్య సీరియస్గా పెట్టారు. వాళ్ళ వెహికల్ సీజ్ చేయండి, తర్వాత కొంచెం వాళ్ళ కౌన్సిలింగ్ చేయండి అని. ఎందుకంటే మీరు అన్నది చాలా వాస్తవం. అది మనం జూబ్లీ చెక్ పోస్ట్ 2-3 సార్లు అయినాయి సంఘటనలు. అక్కడ ఎక్కువ సార్ అసలు. ఎగ్జాక్ట్లీ, రాంగ్ రూట్లో వస్తుంది. ఎస్, అక్కడ చెక్ పోస్ట్ దగ్గర కొంతమంది ఏంటంటే వైలేట్ చేసి, అది మీరు అన్నట్టు సిగ్నల్ జంపింగ్ ఒకటి, రాంగ్ డైరెక్షన్ కూడా వస్తుంది. అన్నట్టు స్పెషల్ డ్రైవ్ పెడతాం మేము అక్కడ. కారణం ఎందుకంటే అది ఇంపార్టెంట్ ఏరియా మీరు అన్నట్టు. అట్లా చాలా ప్లేస్లు ఉన్నారు. ఇక్కడ మనం 1/12 విరించి ఉన్నది, అక్కడ కూడా రాంగ్ సైడ్ వస్తారు. ఈ ప్లేస్లో మేము ఒక్కొక్క 1 వీక్ మా పైన ఆఫీసర్ చెప్పాక స్పెషల్ డ్రైవ్ చేపిస్తున్నాం. ఎందుకంటే అవేర్నెస్ మీడియాలో కూడా బాగా సహకరిస్తారు. ఇక్కడ
అన్ని మీడియాలో కూడా మనం పబ్లిష్ చేయడం జరిగింది. చాలా కటింగ్స్ వచ్చినాయి, పబ్లిక్లో మెసేజ్ వెళ్ళిన. ఇప్పుడు మీరు అన్నది చాలా వాస్తవం. అది ఇప్పుడు అతను సిగ్నల్ జంప్ అయినప్పుడు ఏం చేస్తాడు, అది పడ్డ తర్వాత రెడ్ వచ్చిన తర్వాత పోవద్దు. పోవడం వల్ల ఏమవుతుంది, అవతల నుంచి వచ్చే వ్యక్తి అతను ఏం తప్పు చెప్పినా అతను కూడా బలవుతాడు. మీరు అన్నది నిజం. అది ఇప్పుడు అతను ప్రాణం తీసే హక్కు ఇతనికి ఎక్కడిది లేదు కదా. అందుకని ఇది మనం మీ మీడియా ద్వారా కూడా ఈ అవేర్నెస్ రావాలంటే మేము చెప్తాం. మీడియా కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈ విషయంలో. ఎందుకంటే అవేర్నెస్ తీసుకురావాలి ఈ ప్రజల్లో, కానీ తర్వాత పేరెంట్స్ కూడా అవేర్నెస్ తీసుకురావాలి. పిల్లలు ఇట్లా ర్యాష్గా ఇది రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానీ ఇది కానీ చాలా అది మీరు చాలా స్పష్టంగా చెప్పారు ఇందాక. వాళ్ళకే కాదు, అనవసరంగా ఎదుటి వాళ్ళు ప్రాణం తీసేయడానికి ఇదవుతుంది. అందుకని మనం ఇంకా మనం తగ్గిస్తున్నాం. బట్ ఇంకా కూడా అందరూ కూడా సమాజం, సొసైటీ, మీడియా అందరూ కూడా సహకరిస్తేనే అది మనం చాలా వరకు తగ్గించుకునే అవకాశం. ఓకే సార్, నెంబర్ 4 ట్రిపుల్ డ్రైవింగ్. దానివల్ల మాకే నష్టం జరుగుతుంది, నీకేమిటి అని అడుగుతుంటారు. పడితే మేము పోతాం కదా, నీకెందుకు క్వశ్చన్ చేస్తూ మీరేం చెప్తారు? వాళ్ళకే ఇప్పుడు మనం ఏదైనా వెహికల్ మనకి డిజైన్ చేసినప్పుడు ఏంటంటే 2 వీలర్ అనేది ఇద్దరికి, అది నాట్ 3 పర్సన్స్. మనం వేగంగా పోయినప్పుడు లేదా ఏదైనా అనుకోకుండా ఇక్కడ రోడ్డు మీద గుంటలు ఉంటాయి, అట్లాంటప్పుడు ఏంటంటే ఆ ట్రిపుల్ రైడింగ్ పోయినప్పుడు అంటే వాడు ఆ బండి డిజైన్ చేసిన మోడలే వేరు. ఆ ట్రిపుల్ రైడింగ్ వల్ల దాని కెపాసిటీ కోల్పోతుంది ఆ వెహికల్. దాంతో ఏమైతే ఎక్కడైనా బండి పడిపోయి వాళ్ళ ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అది తెలియదు. అది నేను ఆమె ఎక్స్పర్ట్ వేరు, ఆ బండి డిజైన్ చేసింది దాని గురించి. అంతకంటే ఎక్కువ ఉంటే ఆ బండి ఎక్కడైనా జరిగితే అది స్పీడ్లో కానీ లేకపోతే మనం టర్నింగ్లో కానీ కింద పడిపోయే అవకాశం ఉంటుంది. చాలా మందికి తెలియదు ఆ విషయం. అది మీ ద్వారా కూడా అందరికి చెప్పాలని కోరుకుంటాను. ఓకే సార్, ఇంకా జిగ్జాగ్ జర్నీ, రోడ్ ఖాళీగా ఉన్నా ఏదన్నా ఒక మంచి బైక్ దొరికిందంటే ఇంకా బైక్ వేసుకొని హెల్మెట్ లేకుండా ఒక అమ్మాయి వెనక్కి కూర్చోపెట్టుకుని జిగ్జాగ్ చేస్తారు. అందులో ఉన్న ఎంజాయ్మెంట్ వేరే అంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అది మీకు తెలుసు, నాకు తెలుసు, అది తప్పు అంట నేను. ఎందుకంటే అట్లా జిగ్జాగ్ మన స్పీడ్గా పోవటం వల్ల వాళ్ళ ప్రాణంతో పాటు ఎదుటి వాళ్ళకు కూడా నష్టం చేసే అవకాశం ఉంటుంది. ఎదుటి వాళ్ళు వెళ్ళిపోతే నాకేంది, నేను బాగా వెళ్తున్నాను కదా అంటాడు. అట్లా కాదు కదా. ఎందుకంటే ఈ సమాజంలో ఇంకొకరిని చెప్పే హక్కు మనకి ఇవ్వలేదు. ఇప్పుడు మీరు మీ ప్రాణం తీసుకున్నా పర్వాలేదు, నన్ను మీ ప్రాణం కూడా కాపాడుకోవాలి. ఎందుకు అనవసరంగా మనకు దేవుడు ఇచ్చిండు, లైఫ్ ఇచ్చిండు, సొసైటీలో మీకు ఒక రోల్ ఇచ్చిండు. ఆ రోల్ నువ్వు పోషించుకోవాలా. నీ తల్లిదండ్రులు హ్యాపీ ఉండాలా, సొసైటీ హ్యాపీ ఉండాలా, మీరు కూడా హ్యాపీగానే ఉండాలి. అది ఉండాలంటే మరి మీరు ఇది తప్పదు, దాన్ని కంట్రోల్ చేసుకొని అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా కూడా. ఓకే, నెక్స్ట్ కార్ డ్రైవింగ్ తీసుకుందాం. సీట్ బెల్ట్ మస్ట్ అంటారు. సీట్ బెల్ట్ పెట్టుకుంటే షర్ట్ అని అయిపోతుంది, సీట్ బెల్ట్ పెట్టుకోరు. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటే, పెట్టుకోకపోతే జరిగే నష్టం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చాలా కేసులు చూశారు, నేను చూసిన ప్రత్యక్షంగా, మీడియా సోదరులు కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడు చాలా మందికి లైఫ్ సేవింగ్ అయింది. ఫ్రాక్చర్లు కావచ్చు, వాటి ఫ్రాక్చర్లు అయితే మనం సర్జరీ చేసి ఇది చేసుకోవచ్చు. ఆ వెహికల్లోంచి విండోలోంచి బయటపడి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయ్యో, అదే సీట్ బెల్ట్ ఉంటే మనకి ఏంటంటే ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. మనం షర్ట్ తీరితే ఇంకో షర్ట్ కొనుక్కోవచ్చు, ఇంకొక డ్రెస్ కొనుక్కోవచ్చు, ఇంకేం చేసుకోవచ్చు. కానీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఏంటంటే మనం, నా సలహా ఏంటంటే, నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే సీట్ బెల్ట్ కొనుక్కుంటే ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగింది అనుకోండి ప్రమాదం, అప్పుడు మనం లైఫ్ సేవింగ్కి 90% అవకాశం. అంటే సైంటిఫిక్ బెలూన్స్ ఓపెన్ అవుతాయి. మీకు సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఆటోమేటిక్ కనెక్టివ్ ఉంటుంది. లేదా అదర్వైజ్ టెక్నికల్గా అవి ఓపెన్ కావు. అది ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి, నేను బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా చెప్తాను. నేను చాలా సంఘటనలో మనకి మన సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు లైఫ్ సేవ్ కావటం జరిగింది. సార్, కొంతమంది కార్లకి బంపర్లు పెట్టుకుంటారు షో కోసం, కానీ బంపర్ గుద్దితే బండి డ్యామేజ్ కాదు, కానీ స్కానర్స్ పనిచేయడం వల్ల బెలూన్స్ ఓపెన్ అవ్వు. మరి పెట్టుకోమంటారా వద్దంటారా? అదే అట్లా బంపర్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన వెహికల్ డిజైన్ చేసింది ఇప్పుడు ఆర్టీఏ కానీ ప్రభుత్వం కానీ కొన్ని అప్రూవ్డ్ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడన్నా జరగని చిన్న యాక్సిడెంట్లు అయినప్పుడు కూడా అవి తగలడం వల్ల కూడా ఎక్కువ స్పీడ్తో తగిలి ఎదుటి వాళ్ళకి ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఏదైతే వెహికల్ డిజైన్ చేశారో దాన్నే ఫాలో కావాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు దాని ఇంటెన్సిటీ తెలుస్తుంది. ఓకే సార్, ఇంకా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్, దీనివల్ల ఎక్కువ అనర్థం ఉంటుంది అంటారా, లాభం ఉందంటారా? సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చాలా డేంజర్, అన్నిటికంటే కూడా డేంజర్ అది. ఎందుకంటే అప్పుడు మనం 4 వీలర్లో పోతున్నాడు, మనం ఫోన్ మాట్లాడకుండా మన కాన్సన్ట్రేషన్ అంతా దెబ్బతింటుంది. డ్రైవింగ్ మీద ఉండదు, రోడ్డు మీద ఉంటుంది. ఎస్, రోడ్డు మీద ఉండదు. సడన్గా మనకు ఒక వెహికల్ వస్తుంది,
ఆ వెహికల్ వచ్చినప్పుడు అప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలో బ్రెయిన్ పనిచేయదు. అది అంటే మన కాన్సన్ట్రేషన్ వేరే ఉన్నది. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంతసేపు ఆల్వేస్ మనం డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటే అప్పుడు మనం సేఫ్ సైడ్ ఉంటాం, సేమ్ టైం ఎదుటిలో కూడా నష్టం జరగకుండా ఉంటుంది. సెల్ఫ్ డివైడర్ గుద్దుకున్న వాళ్ళు ఉంటారు, అవతల పోయి పడిన సంఘటనలు ఉన్నాయి. నేను మీ దాంతోపాటు ఇంకోటి కూడా చెప్తాను. నేను ఆ మధ్యకాలంలో మోస్ట్లీ కామారెడ్డి రూట్లో అనుకుంటా ఒక యాక్సిడెంట్ చూసాను స్పెసిఫిక్గా. ఒక అతను పాన్ పరాక్ తీసుకొని చింపుకొని టక్కన ఇట్లా నోట్లు వేసుకుంటాడు. ఆ టైంలో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే పోయి వెహికల్ పోయి రోడ్డు దిగిపోయి కింద పడిపోయి చనిపోవడం జరిగింది. అంటే మనం చేసే చర్యలు కూడా చూడండి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సినిమా యాక్టర్ ఉన్నోళ్ళు కూడా చూసిన ఒక అతను డ్రైవింగ్ చేసుకుంటే వాటర్ బాటిల్ కోసం ఇట్లా వెనక్కి వంగుతారు, వంగి తీసుకుంది. ఆ క్షణంలో కూడా జరిగిన యాక్సిడెంట్లు చనిపోయిన సంఘటనలు పెద్ద ఇంపార్టెంట్ వాళ్ళు చనిపోయారు. పేరు రివీల్ చేయండి. అంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. చాలామంది అంటే సరదా అనుకుంటారు, సరదా కాదు అది. మనం గమ్యం పోయేది ఎందుకు, మనకు కొన్ని విషయాలు పనులు ఉంటాయి కాబట్టి పోతుంటాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం డ్రైవింగ్ చేయాలి. కానీ సరదా అనేది ఎప్పుడు మంచిది కాదు. ఎందుకంటే ఎవరికైనా మనతో పాటు ఎదుటి కూడా ఇబ్బంది అవుతుంది. సార్, హైదరాబాద్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, జామ్లు అవుతుంటాయి సాధారణంగా. ఇదేది ఇంట్లో ఒక వెహికల్ డాష్ ఇచ్చాయనుకోండి, చిన్న ఇష్యూ అవుతుంది. ఆగినప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు బండి పక్కకు తీసి మాట్లాడుకోవడం బెటర్ అంటారా, లేదు ఆ రోడ్డు మధ్యలోనే ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకొని మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించడం మంచిది అంటారా? ఎప్పుడైనా నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది అంటే, ఇప్పుడు చాలామంది కొన్ని అత్యవసరంగా ప్రయాణం చేసేది ఉంటుంది. అందరూ చాలామంది చాలా అపాయింట్మెంట్స్ ఉంటాయి, పనులు ఉంటాయి, ఇంటికి పోయే క్రమం ఉంటుంది. మనం ఆ రోడ్డు మధ్యలో చిన్నగా తాగుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు మనం ఆ రెండు ఫోటో తీసుకోవాలి, ఎవరు తప్పనేది తీసుకొని ఇమీడియట్గా ఆ వెహికల్స్ ఎవరొకరు మా కాన్స్టేబుల్ ఆల్మోస్ట్ రోడ్డు మీద ఉంటారు కాబట్టి పక్కకు బొమ్మని చెప్తారు. చాలామంది కొంతమంది వినరు. మా క్రేన్స్ కూడా రెడీ ఉంటాయి అక్కడ. ఎవరైనా వినకపోతే ఏమంటే ఆ క్రేన్స్తో వాటిని తొలగిస్తాం మేము, ఫోర్సుబుల్ కూడా. వాళ్ళకు కూడా నేను చెప్పే ప్రజలకు రిక్వెస్ట్ చేసి అంటే మనది ఒకటే స్వార్థం చూసుకోవద్దు, మిగతా ప్రజలు కూడా ప్రయాణం చేస్తుంటారు కాబట్టి ఏదైనా జరిగింది మనం ఇమీడియట్గా ఫోటో తీసుకొని మన బండి పక్కకు పెట్టుకుంటే మిగతా వాళ్ళకి సాఫీగా మనం రోడ్డు ఇచ్చినట్టు అయితే. కరెక్టే, మీరు అన్నట్లుగా యాక్సిడెంట్ జరిగింది ఫోటో తీసుకొని ఇన్సూరెన్స్కి అప్లై చేసుకోవచ్చు అంటారు. కానీ కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తూ అక్కడే ఉండి ఇన్సూరెన్స్ అంత రాదు కాబట్టి నా బండి కాస్ట్ కూడా అక్కడ ఇవ్వాలి అంటూ డ్యామేజ్ గొడవలు చేస్తుంటారు. అదే నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇది హైదరాబాద్ సిటీ అనేది మన వెహికల్ అనేది కంటిన్యూ ప్రాసెస్. అది ఒక చోట ఒక 1 minute 2 minutes 3 minutes ఆగింది అనుకోండి, అది చాలా దూరం ఎఫెక్ట్ పడుతుంది ట్రాఫిక్. అవన్నీ సెట్ చేసుకుంటే మళ్ళీ 10 నిమిషాలు పడుతుంది, 15 నిమిషాలు పడుతుంది. అంటే అందరికి ఒక మనం హాఫ్ అన్ అవర్ 20 నిమిషాలు నష్టం చేసినట్టే కదా. 20 నిమిషాలు అని కాదు, వేరే సీరియస్గా పోయేటోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరికీ అంబులెన్స్ ట్రావెల్ చేస్తే ఇందులో ఇవన్నీ ఉంటాయి, వేరియస్ థింగ్స్. అందుకని దయచేసి ఎవరు కూడా అట్లా దాని గురించి పెట్టుకోవద్దు. మీకు ఇన్సూరెన్స్ ఎట్లా క్లెయిమ్ అవుతుంది ఆటోమేటిక్గా, పోలీసు రాస్తారు, కేసు రాస్తారు. సార్, ఫైనల్గా చెప్పండి, హైదరాబాద్ ప్రజలు ఇంటి నుంచి బయలుదేరి క్షేమంగా గమ్యస్థానానికి వెళ్ళాలంటే ఏం చేయమంటారు? మనం ఇవన్నీ చెప్పుకున్నాం. హైదరాబాద్ అని కాదు, ఎవరైనా సరే ఎక్కడైనా కానీ అందరికీ మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మీ మీడియా ద్వారా, iDream ద్వారా మీరు ఇంత స్పెసిఫిక్గా ఇంత లాంగ్ ఇంటర్వ్యూ తీసుకొని ప్రజలకు కూడా ఒకటి ఇది అందించాలని సదుద్దేశంతో చేస్తున్నారు కాబట్టి మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలకి. ఇవన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, వితౌట్ హెల్మెట్ కానీ, ఇవన్నీ కూడా మీరు పాటించుకుంటూ పోతే మీ ప్రాణంతో పాటు ఎదురులో కూడా ప్రాణం సేవ్ చేసి సహాయం చేసిన వారు అవుతారు. అందుకని దయచేసి అందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ గమ్యం చేరుకోవడం ఉత్తమని మీ ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఇంటి నుంచి బయటికి వెళ్ళే వ్యక్తి గమ్యస్థానానికి వెళ్ళి తిరిగి ఇంటికి రావాలన్నా మీరందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి అంటున్నారు హరిప్రసాద్ గారు. కేవలం మన ఒక్కరే కాదు, ఎదుటి వచ్చిన వ్యక్తి కూడా అతని క్షేమం కూడా రావాలంటే చేరుకోవాలంటే మన డ్రైవింగే ప్రధానంగా ఉంది అంటున్నారు. మనం ఒక్కరే స్వార్థంగా వెళ్తే ఎదుటి వ్యక్తి నష్టం జరిగితే ఆ పాపం మీకే తగులుతుంది అంటూ అతను చాలా కొన్ని సంగతులు చెప్తున్నారు. ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇది హరిప్రసాద్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్.